అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్ చాప్టర్ 6, 6.3 ఎక్సర్సైజ్ 6.3ని మనం చూస్తున్నాం. ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ మీదుగా మనకు డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్‌లో ఈ 6.3లో మీకు అర్థం కావాలంటే కొన్ని కాన్సెప్ట్స్ రావాలి. అదేంటో చూద్దాం. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది. ఏ, బి, సి. ఇక్కడ ట్రయాంగిల్‌లో యాంగిల్ ఇక్కడ ఉంది అనుకుని ఎలా చూపిస్తారంటే యాంగిల్ బిఏసి అని చూపిస్తారు. అంటే యాంగిల్ ఎక్కడుంటే అది మధ్యలో రావాలి. ఇప్పుడు ఇన్‌కేస్ యాంగిల్ ఇక్కడ ఉందనుకుంటాం. సో, యాంగిల్ ఇక్కడ ఉంది అని చెప్తే అది ఎలా చూపిస్తారంటే ట్రయాంగిల్ ఏబిసి అంటే యాంగిల్ మిడ్‌లో ఉందని చూపిస్తారు. ఇంకొకటి మూడో కండిషన్ చూద్దాం. ఇప్పుడు యాంగిల్ అనేది సి దగ్గర ఉందనుకుందాం. ఓకేనా? ఇక్కడ సి దగ్గర ఉందంటే ట్రయాంగిల్ ఏసీబీ ఈ రకంగా అనమాట మధ్యలో రావాలి. ఏది యాంగిల్ వచ్చినా సరే ఇది మధ్యలో రావాలనే విషయం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఫస్ట్ కండిషన్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది కదా! ఈ ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు కూడాను సిమిలారిటీ అనే కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ ఎగ్జాక్ట్‌గా సేమ్ అదే ట్రయాంగిల్ ఉందనుకో సేపు, సైజు దాని యొక్క సేపు, దాని యొక్క సైజు 2 కూడా సేమ్‌గా ఉంటే దాన్ని కాంగ్రుయెన్స్ అంటారు. ఇలా ఉంటే కాంగ్రుయెన్స్. అదే వాటి యొక్క సేపు ఒకేలా ఉంది. సైజ్ మాత్రం డిఫరెంట్‌గా ఉందనమాట. సో, సేపు ఒకేలా ఉంది. కాకపోతే సైజ్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇలా సైజ్ చాలా డిఫరెంట్‌గా ఉంది అనంటే ఇలా సైజ్ సేమ్ డిఫరెంట్‌గా ఉంది. సేపు ఒకటే సైజ్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటే దీన్ని సిమిలర్ అంటారు. సో, సిమిలర్ ఉంటే దాని యొక్క కండిషన్ ఏంటంటే సైజ్ మాత్రమే చూస్తాం. సైజు, సేపు 2 చూస్తామనమాట. దీంట్లో మేజర్‌గా ఏంటంటే సైజ్ అనేది బాగా పెరిగిపోద్ది. సైజ్ అనేది తేడా వచ్చేస్తదనమాట. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. సరేనా? ఇది సిమిలర్‌కి సంబంధించినంత వరకు కండిషన్. సేపు ఒకేలాగా ఉన్నప్పటికీ కూడాను సైజ్ మాత్రం డిఫరెన్స్ వస్తది. ఇది కండిషన్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఈ చాప్టర్ మొత్తం కూడాను ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు సిమిలారిటీ గురించి మాట్లాడుతున్నాం కదా! ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు ఇంకొకటి ఈ ట్రయాంగిల్. ఈ 2 కూడా సిమిలర్ అనుకోండి. ఏబిసి ఇది చూసుకున్నట్లయితే పిక్యూఆర్ ఈ 2 కూడాను ఒకవేళ సిమిలర్ అయిందనుకోండి. ఈ 2 ఇలా సిమిలర్ అయితే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు తెలుసా? రేషియోస్‌లో ప్రకారంగా ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై ఇక్కడ కింద క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై పిఆర్. ఈ రకంగా ఈ 3 రేషియోస్ కూడా ఈక్వల్‌గా ఉంటాయి. ఇది కండిషన్. ఓకేనా? ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై క్యూఆర్ ఈక్వల్స్ టు ఏసీ బై పిఆర్. ఈ రకంగా రేషియోస్ ఉంటాయి. దీనికి స్పెషల్‌గా మళ్ళీ ఫార్ములాస్ ఏంటి ఇది అని అడగకండి. సింపుల్‌గా కూడా. దీన్నే సిపిసిటీ అంటారు. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ సిటీ అనుకుని అనొచ్చు. ఓకేనా? ఈ రకంగా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు నా యొక్క క్వెషన్ ఏంటంటే కరస్పాండింగ్ అనుకోని ఇక్కడ మీకు ఈ చాప్టర్ మొత్తం కూడా చాలా సార్లు మీరు వినే ఉంటారు. నెక్స్ట్ కరస్పాండింగ్ అనే మాట చాలా సార్లు వచ్చే ఉంటది. సో, ఈ కరస్పాండింగ్ అంటే అర్థం ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఏబీ ఉందా? ఎగ్జాక్ట్‌గా దీనికి సేమ్ ఇదే కాబట్టి ఈ 2 సైజుల్ని మనం పోలిస్తే దాన్ని కరస్పాండింగ్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకు దీని సైజ్ 2 ఉందంటే దీని సైజ్ 4 అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ది సిమిలర్ ట్రయాంగిల్స్ ఏమవుతది? 2, 4 అవుతది. ఇక్కడ యాంగిల్ ఏ కదా! ఇక్కడ కూడా పి. ఈ 2 యాంగిల్స్ సేమ్ అయ్యాయి అనుకోండి. ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ అనమాట. రెండిట్లో ఏ ప్లేస్‌ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం వాటిని కరస్పాండింగ్ అని అంటాం. ఓకేనా? రెండిట్లో ఏ ప్లేసెస్‌ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం వాటిని కరస్పాండింగ్ సైడ్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈ రకంగా చెక్ చేసుకుంటారు. ఓకే. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు సిమిలర్ అనే కాన్సెప్ట్ అసలు ఎలా? ఒక ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు ఒక ట్రయాంగిల్ అనేది సిమిలర్‌లో ఉందా లేదా? ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్‌లో ఉన్నాయా లేదా అని చెప్పుకోవడానికి 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే యాంగిల్. ఇది ఫస్ట్ కండిషన్. ఈ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఈ మూడిటి యొక్క యాంగిల్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ సేమ్. ఇక్కడ యాంగిల్ సేమ్. అదే రకంగా ఇక్కడ యాంగిల్ సేమ్. ఇలా ఈ మూడిటి యొక్క యాంగిల్స్ సేమ్‌గా ఉంటే ఇది సిమిలర్ అనుకుని చెప్పవచ్చు. ఓకేనా? ఇది పాయింట్ 1. నెక్స్ట్ ఇంకో క్వెషన్ ఏంటంటే ఇదే దాన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు. యాంగిల్‌గా కూడా రాయొచ్చు. అంటే 2 యాంగిల్స్ తెలిసినా సరే అవుతదనమాట. ఆర్ సో, 2 యాంగిల్స్ తెలిసినా కూడా అవుతది. సార్ 2 యాంగిల్స్ తెలిస్తే ఎలా అవుతది అనే పెద్ద క్వెషన్ మీకేంటంటే సింపుల్ అనమాట. ట్రయాంగిల్‌లో ప్రతిది కూడా 180 డిగ్రీస్‌కి ఈక్వల్ ఉంటది కదా! ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 60 ఇచ్చాడు. ఇంకొకటి 70 ఇచ్చాడు. ఈ రకంగా 70, 60 ఎప్పుడైతే ఇచ్చాడో ఇంక మూడోది మనకు కావాలి కదా! సింపుల్‌గా అప్పుడు ఏమవుతదంటే మూడోది 60 + 70 ఎంత అవుతుంది? 60, 70 0 7, 6 ఎంత అవుతుందంటే 14, 13 అవుతుంది. 130 అంటే ఇంక మిగిలే యాంగిల్ ఎంత 150 అనమాట. సో, ఈ రకంగా ఇది 150 డిగ్రీస్ అవుతది. 50 డిగ్రీస్. సో, ఈ రకంగా ఇక్కడ 2 యాంగిల్స్ తెలిసి ఇక్కడ కూడా ఆపోజిట్‌లో సేమ్ ఉంటాయి.
సో దీన్ని బట్టి ఇక్కడ యాంగిల్ అనే కాన్సెప్ట్ మరొకసారి క్లియర్గా చెప్పేస్తాను చూడండి. ఇక్కడ ఉన్న ఈ యాంగిల్ కాన్సెప్ట్ మరొకసారి మళ్ళీ నీట్గా చెప్తున్నా. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో మనకేం తెలుసు అంటే 2 సైడ్స్ ఈక్వల్ అని తెలుసు, 2 యాంగిల్స్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్. ఇలా ఈ 2 యాంగిల్స్ మనకి ఈక్వల్ అని తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ 3 యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే రీజన్ ఇక్కడ ఏంటంటే సింపుల్ అనమాట. ఇక్కడ మేజర్గా కూడా ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు కూడా ఏ యాంగిల్స్ అయినా సరే 180 degrees లోపల ఉంటాయి. ఓకేనా? ఆల్రెడీ ఇక్కడ ఇది ఎంత అంటే ఇది 70 అనుకుంటాం, ఇది 60 అనుకుందాం. ఇక్కడ కూడా ఆబ్వియస్లీ అదే కదా 70 60. ఇప్పుడు మూడో యాంగిల్ ఏమవుతుంది, ఇక్కడ చూస్తే మూడో యాంగిల్ అనేది 70 60 110 అవుతుంది, 150 అవుతుంది కాబట్టి 130 అవుతుంది కాబట్టి 180 - 130 చేస్తే మనకు ఆన్సర్ 50 degrees వస్తుంది. ఇక్కడ 50 degrees వస్తే ఇక్కడ కూడా 50 degrees వస్తుంది. సో మనకు దీన్ని బట్టి ఆన్సర్ ఏమర్థం కావాలంటే 2 యాంగిల్స్ తెలిస్తే చాలు, 3 యాంగిల్స్ మనకు అవసరం లేదు, 2 యాంగిల్స్ తెలిస్తే చాలు, 3 యాంగిల్ ఆబ్వియస్లీ తెలిసిపోతుంది, అది వేరే దాంట్లో కూడా ఈక్వల్ అనమాట. ఇది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా సైడ్స్ బేస్డ్గా కూడా మనం చెప్పొచ్చు, సైడ్. సో సైడ్స్కి మాత్రం ఆబ్వియస్లీ మనకు 3 సైడ్స్ తెలియాలి, 3 సైడ్స్ తెలియకపోతే ఏం చేయలేము అనమాట. ఇక్కడ ABC, ఇది చూస్తే PQR, ఇలా 3 సైడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి. ఈ 3 సైడ్స్లో కూడాను ఇక్కడ సైడ్ ఎంత ఉంది, ఇక్కడ కూడా అది ఈక్వల్ ప్రపోర్షన్ అనాలి. ఇక్కడ అంటే A/B = P/Q. అదే రకంగా ఇక్కడ BC, అదే రకంగా ఇక్కడ QR, అదే రకంగా ఇక్కడ AC, ఇక్కడ PR. ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3లో కూడా వీటి యొక్క ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే ఇది సిమిలర్ అవ్వాలంటే ప్రతి సైడ్ యొక్క రేషియో అనేది ప్రపోర్షన్స్ అనేవి డెఫినెట్లీ ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయితేనే ఇది సిమిలర్ అవుతుంది అనమాట. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ఓకే? అండ్ మూడో కండిషన్ ఏంటంటే థర్డ్ కండిషన్ చూద్దాం. ఈ థర్డ్ కండిషను ఈ రెండింటికి సిమిలర్ అనమాట. ఈ రెండింటికి సిమిలర్ ఏంటంటే ఒక యాంగిల్ ఈక్వల్ అవ్వాలి, 2 సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. సో సైడ్ యాంగిల్ 2 ఈక్వల్ అవ్వాలి అనే కాన్సెప్ట్లో వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ లెక్కను ఎలా చేస్తారో చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. మనకేంటంటే ఒక యాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ ఉంది కదా, ఒకే ఒక యాంగిల్, ఈ యాంగిల్ ఈక్వల్ అని తెలిసిపోయింది. ఓకే? సో ఇది సిమిలర్ అవ్వాలంటే ఒక యాంగిల్ ఈక్వల్ అవ్వాలి, డెఫినెట్లీ ఒక యాంగిల్ ఈక్వల్ అయింది. దాని తర్వాత సైడ్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఏ సైడ్స్? ఈ యాంగిల్ పక్కన ఏవైతే సైడ్స్ ఉన్నాయో ఆ సైడ్స్ కూడా ఈక్వల్ మీన్స్ సేమ్ రేషియోలో ఉండాలన్నమాట. యాంగిల్ అయితే సేమ్గా ఉండాలి, సైడ్స్ మాత్రం సేమ్ రేషియోలో ఉండాలి. ఇక్కడ ఈ సైడు అదే రకంగా ఇక్కడ ఈ సైడ్ ఈ యాంగిల్ ఈ రకంగా ఉంటే దాన్ని ఏమంటామంటే సిమిలర్ అని అనొచ్చు. అయితే ఇదే దాన్ని నేను కాస్త తేడాగా చూపిస్తాను. ఈ తేడాగా ఏంటంటే ఉదాహరణకి ఇది ఒక ట్రయాంగిల్, ఇక్కడ ట్రయాంగిల్, యాంగిల్ సేమే ఉంది. ఉదాహరణకి యాంగిల్ సేమ్ ప్లేస్లోనే ఉన్నాయి. బట్ ఈ సైడ్ అనమాట, ఒక సైడ్ ఇక్కడ ఉంది, ఇంకో సైడ్ ఇక్కడ ఉంది. ఈ రెండు సిమిలర్ అంటే 100% కాదు. నేనేం చెప్పను, ఏ యాంగిల్ ఉందో ఆ యాంగిల్ పక్కనే ఇంకొక సైడ్ కూడా ఉండాలి. అంటే ఇక్కడ మాత్రమే ఉండాలి, అది కూడా ఇక్కడ మాత్రమే ఉండాలి. ఇలా ఆనుకొని ఉంటే సిమిలర్ అవుతుంది. అలా కాకుండా ఈ ఎస్ ఇక్కడున్నా ఇవి సిమిలర్ ట్రయాంగిల్కి వర్తించవు అనమాట. ఈ 3 కండిషన్స్ బేస్డ్గానే ఇప్పుడు ఈ మొత్తం సమ్ అంతా చేస్తాం. ఈ మొత్తం ఎక్సర్సైజ్ అంతా ఈ సమ్ అంతా బేస్డ్గా చేస్తాం కాబట్టి చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫస్ట్ సమ్. సో ఫస్ట్ సమ్లో మనకి ఏమైనా ఇచ్చాడంటే కొన్ని పెయిర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు కూడాను ఇవి ఇప్పుడు సిమిలర్ అవుతాయి లేదా అనుకుని అడిగాడు. సో ఫస్ట్ లెక్క, ఇక్కడ ఫస్ట్ లెక్క ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇదో ట్రయాంగిల్. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ కూడా ఇచ్చాడు, ABC PQR, ఇలా 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఇక్కడ 60 degrees, ఇక్కడ 60 degrees. సో రెండు కూడా సేమ్ అనమాట. సో యాంగిల్ A = యాంగిల్ P పక్క. దాని తర్వాత ఇక్కడ ఈ 2 ఏరియాస్లో కూడా ఇక్కడ 80 degrees, ఇక్కడ 80 degrees. సో ఇక్కడ యాంగిల్ B = యాంగిల్ Q. నెక్స్ట్ ఇక్కడ 40 degrees, ఇక్కడ 40 degrees. సో యాంగిల్ C = యాంగిల్ R. సో 2 ట్రయాంగిల్స్లో కూడాను యాంగిల్స్ అన్ని ఈక్వల్ అయ్యి ఇది ఏ టైప్ మోడ్లో ఉంది, యాంగిల్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇక్కడ ట్రయాంగిల్ ABC అనేది సిమిలర్ టు ట్రయాంగిల్ PQR అని చెప్పేస్తారు ఈ బేసిక్లో. సో ఇది ఫస్ట్ లెక్క. ఫస్ట్ దాంట్లోనే ఇంకా సెకండ్ సమ్ కూడా ఉంది. ఈ సెకండ్ సమ్ని ఈసారి ఏమి ఇచ్చాడంటే రేషియోస్ ఇచ్చాడు, యాంగిల్స్ కాదు, ఈసారి సైడ్స్ ఇచ్చాడు అనమాట. ఈ సైడ్స్ బట్టి కూడాను మనం చేసేవచ్చు వెరీ ఈజీగా. సో ఈసారి చేద్దాం. ఉదాహరణకి ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ 2.5 ఇచ్చాడు. అండ్ ఈ సమ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 4 ఇచ్చాడు, ఇక్కడ 6 ఇచ్చాడు, ఇక్కడ 5 ఇచ్చాడు. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏంటంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే ఏమైంది, ట్రయాంగిల్ రివర్స్ తిరిగిపోయింది అనమాట.
సో ఇలా ట్రయాంగిల్ రివర్స్ తిప్పేశాడు. అప్పుడు మనం ఏం చేద్దామంటే అన్నిట్లో కూడా మనం డబల్ ఉన్నాయని తెలుసు కాబట్టి ఎగ్జాంపుల్ ఈజీగా చేసేద్దాం, దానికేముంది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ సైడ్ బేస్డ్గా ఇచ్చారు కదా, ఏబి బై ఇది ఏబి కదా అంటే క్యూఆర్. సో ఏబి బై క్యూఆర్ ఎంత 2/4 ఈజ్ ఈక్వల్ టు లేదు సంగతి పక్కన పెడదాం ముందు. తర్వాత సెకండ్ ఏంటంటే బీసీ. సో బీసీ బై ఇక్కడ చూడండి పిఆర్. బీసీ బై పిఆర్ అంటే ఏంటి, ఇక్కడ 2.5 బై ఇది 5. ఇంకా మూడోది తీసుకుందాం, ఈసారి ఏసీ డివైడెడ్ బై ఏసీ కదా, ఈసారి పీక్యూ. సో ఇది చూసుకున్నట్లయితే ఏసీ మనకి ఎంత 3 ఉంది, అదే రకంగా పీక్యూ ఎంత ఉందంటే 6 ఉంది. ఈ మొత్తాన్ని ఒకసారి చేద్దాం. ఈ మొత్తాన్ని చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 2 2 2 2 2 2 2 2 ఈ మూడు కూడాను 1/2 1/2 1/2. ఈ మూడు ఎలా ఉన్నాయి, ఈక్వల్ ఉన్నాయి, ఈక్వల్. సో ఇవన్నీ కూడా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్గా చెప్పవచ్చు, ఇది సిమిలారిటీగానే ఉంది. ఈ సిమిలారిటీ ఏ క్రైటీరియా, సైడ్ అనే క్రైటీరియాలో ఉంది అనుకున్న విషయం మనకి ఈజీగా అర్థమైపోయింది అనమాట. దీన్ని బట్టి మనం ఏమని రాసి అంటే ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అని రాసి అనమాట. ఈసారి థర్డ్ క్వశ్చన్ ఇచ్చాడు, ఈ థర్డ్ క్వశ్చన్ కూడా చేద్దాం. ఈసారి థర్డ్ క్వశ్చన్లో ఏంటంటే సేమ్ ఇలానే ఇచ్చాడు, కాకపోతే కొత్త డిఫరెంట్ అనమాట. సో ఈసారి ఈ ట్రయాంగిల్లోన ఏమని ఇచ్చాడంటే చూసేద్దాం థర్డ్ది. సో ఈ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈసారి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు 3 2.7 అదే రకంగా 2 ఎల్ ఎమ్ పి ఇది ఒకటి ఇచ్చాడు. ఇంకొక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్ ఏంటంటే 4 6 అదే రకంగా 5. ఇదేంటి డి ఈ అండ్ ఎఫ్. ఈ రకంగా ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 2 ఉంది కదా, డెఫినెట్లీ ఈ 4 డబల్ అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎంపీ బై డిఈ చేసుకుందాం, కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఎంపీ బై డిఈ. సో ఎంపీ బై డిఈ వాల్యూ ఎంత వస్తుంది 2/4. నెక్స్ట్ సెకండ్ సైడ్ చూద్దాం. సెకండ్ సైడ్ ఏంటి 4 కదా, ఈసారి ఇది చూద్దాం పిఎల్. ఇక్కడ పిఎల్కి అదే రకంగా డిఎఫ్కి ఇచ్చేద్దాం. సో పిఎల్ డిఎఫ్ ఈ రకంగా చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో పిఎల్ బై డిఎఫ్. పిఎల్ బై డిఎఫ్ అంతే, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ పిఎల్ అనేది మనకు వాల్యూ 3, అదే రకంగా డిఎఫ్ వాల్యూ కూడా 6 వస్తుంది అనమాట. అండ్ ఇంక మిగిలిపోయింది ఇంకొక సైడ్ ఉంది కదా, అదే సైడ్ అంటే ఎల్ఎం డివైడెడ్ బై ఈసారి ఏమొస్తుందంటే లాస్ట్ వాల్యూ ఎఫ్ఈ. ఈ ఎఫ్ఈ మిగిలిపోయింది కదా. సో ఈ రకంగా చూసుకున్నట్లే ఈసారి వాల్యూ ఎంత వస్తుందంటే పిఎల్ వాల్యూ 2.7, అదే రకంగా ఎఫ్ఈ వాల్యూ మనకు చూసుకున్నట్లయితే 5 వస్తుంది. సో దీన్ని ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. 2 1 2 2 3 1 3 2. ఇది చూస్తే ఈ రెండు కూడా క్యాన్సిల్ అవ్వదు. అంటే ఇక్కడ ఏమొచ్చింది 1/2 ఈక్వల్స్ టు 1/2 వచ్చింది, కానీ థర్డ్ది మాత్రం నాట్ ఈక్వల్ అనమాట. ఎందుకంటే 2.7/5 అనమాట, ఇలా నాట్ ఈక్వల్. సో ఇది సిమిలారిటీ రాదు. సో ఎందుకు ఈ రకంగా తీసుకోవాల్సి వచ్చిందంటే మనకి ఇలాగ రేషియోస్ కట్ అవ్వడానికి సేమ్ సైజెస్లో ఉంటాయేమో అనుకుని ట్రయాంగిల్ తిప్పి చూసాం. అయినప్పటికీ కూడాను ఇక్కడ ఒకటి సైడ్ సెట్ అవ్వట్లేదు ఈ 2.7 ఉండడం వల్ల. సో ఈ రకంగా చేసడం వల్ల మనం ఏం చేయలేము. ఇప్పుడు ఈ ఫోర్త్ సమ్ చేద్దాం. దీంట్లోనే ఈ ఫోర్త్ దాంట్లో ఇక్కడ ఈసారి యాంగిల్స్ బేస్డ్గా ఇచ్చాడు. సో యాంగిల్ బేస్డ్గా ఇచ్చాడు కాబట్టి ఇచ్చేయడానికి ట్రై చేద్దాం కాస్త. ఫోర్త్ కదా, ఈసారి మనకి ఇచ్చిన ట్రయాంగిల్ ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ యొక్క వాల్యూ 70 degrees. 70 degrees అంటే ఎమ్ ఎన్ ఎల్ 2.5 ఇక్కడ 5. ఓకే, ఇది మన ట్రయాంగిల్. సో ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఈసారి ఒక ట్రయాంగిల్ ఇచ్చా. ఈ ట్రయాంగిల్ ఎంతంటే ఇది క్యూ, ఇది పి, ఇది ఆర్. సో ఈ రకంగా చూస్తే ఇది 10. ఇక్కడ ఈ క్యూ దగ్గర వాల్యూ అనేది మనకు 70 degrees ఇచ్చాడు. సో అట్ ద సేమ్ టైం 6. సో ఈ కాన్సెప్ట్ ఎలా ఉందో చెప్పనా, ఒక యాంగిల్ ఇచ్చాడు, దాని పక్కన సైడ్ ఇచ్చాడు, దీని పక్కన సైడ్ ఇచ్చాడు. సో ఇది ఈ కాన్సెప్ట్కి సెట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ యాంగిల్ సెట్ ఒకటి చూసుకుందాం. యాంగిల్ చూడండి, యాంగిల్ ఎం ప్లేస్లో 70 degrees ఇచ్చాడు, అదే రకంగా యాంగిల్ క్యూ, ఈ రెండు కూడా ఈక్వల్ అనమాట. ఎప్పుడైతే ఈ 70 degrees ఈక్వల్ ఉన్నాయో అప్పుడు మనం చూడడానికి వెళ్దాం సైడ్స్కి. ఓకే, ఈ రకంగా సైడ్స్ చూడడానికి వెళ్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంఎల్ ఉంది, ఓకేనా. ఎంఎల్ 5 degrees, ఇక్కడ చూస్తే క్యూఆర్, ఈ రెండు కూడా ఒక రేషియోలో ఉంటాయి కాబట్టి ట్రయాంగిల్ తిప్పేద్దాం. ఆ రకంగా తిప్పేస్తే మనకి ఏమవుతుందంటే ఎంఎల్ బై క్యూఆర్. ఓకే, నెక్స్ట్ ఇంకో సైడ్ ఏముంది ఎంఎన్, అదే రకంగా ఇక్కడ పీక్యూ. సో ఎంఎన్ బై పీక్యూ. సో ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి లేదో చూసేద్దాం. ఈక్వల్ అవ్వాలంటే ఏం తెలిసిందే కదా, ఇక్కడ ఎంఎల్ వాల్యూ ఎంత, ఎంఎల్ వాల్యూ ఎంఎల్ ఓకే 5/10. అదే రకంగా ఇక్కడ చూస్తే ఎంఎన్ వాల్యూ అంటే 2.5. సారీ రాంగ్ వేస్తాను. ఇక్కడ ఎంఎల్ కదా, ఎంఎల్ వాల్యూ 5.
అదే రకంగా ఇక్కడ క్యూఆర్ వాల్యూ 10. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తే ఎంఎన్ వాల్యూ 2.5. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకున్నట్లయితే పీక్యూ వాల్యూ 6. ఈ రకంగా చేస్తే క్యాన్సిల్ చేస్తే అయ్యయ్యో ఇలా కాదా, ఇలా సెట్ అవ్వదా చూద్దాం. అయ్యయ్యో ఇది సిమిలారిటీ అవ్వట్లేదు. అయితే 5 1 జా 5 2 జా ఇది అసలు క్యాన్సిల్ అవ్వదు. ఇలా క్యాన్సిల్ అవ్వనప్పుడు ఈ రెండు కూడా నాట్ ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్, అసలు సిమిలారిటీ అవ్వట్లే. ఏదో అవుతుంది ఏమో అనుకున్నా కానీ అవ్వలేదు, దురదృష్టం, ఏం చేయలేం. సో రెండు కూడా నాట్ ఈక్వల్ అవ్వతుంది కాబట్టి సైడ్ యాంగిల్ సైడ్ ఈ కాన్సెప్ట్లోనే అసలు సెట్ అవ్వలేదు అనమాట. అండ్ లాస్ట్గా ఇంకొకటి ఇదే దాంట్లో లాస్ట్ సమ్ ఒకటి ఉంది. ఈ సమ్ను ఒకసారి చేద్దాం. ఈ సమ్ చేస్తే మనకి ఏ రకంగా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది కూడాను ఈ 5th సమ్ ఎలా వస్తుందో అంటే ఇక్కడ 5th సమ్ కదా, ఈ 5th సమ్లోన ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్కి ఇక్కడ 80 degrees ఇచ్చాడు. అండ్ ఏబిసి అంట, ఏబిసి 3 degrees 2.5 degrees. ఓకే. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ 80 degrees ఇచ్చాడు. అండ్ డిఈఎఫ్ ఇక్కడ సైజ్ చూస్తే 5, ఇక్కడ సైజ్ చూస్తే 6 ఇలా ఇచ్చారు. ఇక్కడ కూడా యాంగిల్ ఇచ్చారు కాబట్టి మనం ఇదే చూసుకోవడమే బెస్ట్. సైడ్ యాంగిల్ సైడ్ ఈ 3 సైడ్లు చూసుకుంటేనే చాలా బెస్ట్ అనమాట. సో ఇక్కడ సైడ్ ఫస్ట్ యాంగిల్ చూసుకుందాం. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్, రెండు కూడా ఈక్వల్ అనమాట. సో ఫస్ట్ కండిషన్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం సైడ్లు చూసుకోవాలి. ఇక్కడ సైడ్లు చూసుకోవాలంటే ఏంటంటే ఇక్కడ ఏబి అనే సైడ్ ఉంది కదా, ఏబి బై ఇక్కడ ఈ సైడ్. సో ఈ సైడ్ అంటే ఏంటంటే డిఎఫ్. దాని తర్వాత ఇంకొక సైడ్ అంటే బీసీ. సో బీసీ బై ఇక్కడ చూడండి ఈఎఫ్. ఈ రెండు సైడ్లని ఈక్వల్ అయితే ప్యారల్, లేకపోతే రాంగ్ అనమాట. ఏబి అనేది 2.5 అండ్ కింద అనమాట డిఎఫ్ అనేది 5 అండ్ బీసీ అనేది 3. అట్ ద సేమ్ టైం ఈఎఫ్ అనేది 6. సో 5 1 జా 2.5 1 2, ఇది 3 1 జా 3 2 జా. అంటే ఆన్సర్ ఎంత వస్తుందంటే 1/2 ఈక్వల్స్ టు 1/2. అంటే ఈ రెండు ఈక్వల్. సో ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్ అయ్యి సైడ్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఎస్ఏఎస్ అనేది సెట్ అయింది. సో ఈ రకంగా ఈ లెక్క అనేది డెఫినెట్లీ కూడా సిమిలర్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొక లెక్క చూద్దాం. ఇది 6th లెక్క. సో ఈ 6th లెక్క అనేది మేజర్గా కూడా ఇది కూడా ఒక యాంగిల్ ఇచ్చారు కదా, ఈ యాంగిల్ కూడా చూద్దాం. సో ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో మనకు 70 degrees ఇచ్చాడు. డిఈ అదే రకంగా ఎఫ్. సో ఇది 70 degrees ఇస్తే ఇంకొకటి 80 degrees ఇచ్చాడు. ఇంకొక ట్రయాంగిల్ చూద్దాం. ఈ ట్రయాంగిల్లో కూడాను పిక్యూఆర్, క్యూ దగ్గర 80 degrees, ఆర్ దగ్గర 30 degrees ఇలా ఇచ్చాడు. సో ఈ టైప్గా ఇచ్చినప్పుడు నా యొక్క మెయిన్ సొల్యూషన్ ఏంటంటే మీరు ఈ టైప్ ఆఫ్ లెక్కల్ని మీరు ఎలా చేయొచ్చు అంటే యాంగిల్ ఇలా యాంగిల్ రెండు యాంగిల్స్ మాత్రమే చూడొచ్చు. లేదు అంటే మీకు ఇంకొక చాయిస్ ఉంది కూడా, యాంగిల్ మూడిట్లో కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ఇన్ కేస్ కేవలం యాంగిల్ మాత్రమే చూడాలనుకున్నారు అనుకో, ఒక దాంట్లో 80 degrees, ఇంకొక దాంట్లో 30 degrees. సో ఒక్క దగ్గర మాత్రమే యాంగిల్ సెట్ అవుతుంది. యాంగిల్ ఈ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ, ఇది ఒకటే సెట్ అవుతుంది. రెండో యాంగిల్ సెట్ అవుతుందా, లేదా సెట్ అవ్వట్లేదు. సో ఇలాంటి దాంట్లో నేనేం చెప్తున్నానంటే యాంగిల్ AAAకి వెళ్ళిపోండి 3 యాంగిల్లో కూడా. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మీకు బాగా తెలుసు కదా 180 degrees అనుకుని తెలుసు ట్రయాంగిల్ టోటల్లో. సో ఇక్కడ 80 70 ఒక సైడ్ ఏమవుతుందంటే ఒక సైడ్ ఏమో 80 degrees, ఇంకో సైడ్ ఏమో 70 degrees, ఇంకో మూడో యాంగిల్ ఎంత ఎక్స్. సో ఈ 180 degreesని అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి మొత్తం కూడా ఎక్స్ ఈక్వల్ టు 80 + 70 అనేది 80 16 అంటే 150. సో 150 30 degrees. సో మూడో సైడ్ మనకి అంత 30 degrees. సో 30 degrees వస్తే ఇటువైపు కూడా చూద్దాం. 180 ఈక్వల్స్ టు 80 + 30 + x. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ x అనేది ఇటువైపు వస్తే 180 - 80 + 30 ఎంత అవుతుందంటే 110 = x. ఇక్కడ x ఈక్వల్స్ టు 70 degrees అనమాట. సో 70 degrees. ఇప్పుడు మనకి త్రీ యాంగిల్స్ తెలుసు. ఈ 3 యాంగిల్స్ తెలుసు కాబట్టి నా దృష్టిలో AAAకి వెళ్ళిపోవడం బెస్ట్. సో AAAకి ఎప్పుడైతే వెళ్ళిపోయామో అప్పుడు మనకి ఏంటి అవుతుంది అంటే యాంగిల్ ఈ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ. ఫస్ట్ది పక్క. నెక్స్ట్ ఇప్పుడు రెండోది చేసుకుందాం. రెండోది తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి యాంగిల్ డి ఉందా, యాంగిల్ డి దగ్గర 70 degrees కదా. అదే రకంగా యాంగిల్ పి దగ్గర చూడండి 2 యాంగిల్స్ సెట్. ఇప్పుడు 3 యాంగిల్స్ చూడండి, యాంగిల్ ఎక్స్ కదా, యాంగిల్ ఎఫ్ ఈక్వల్స్ టు ఇక్కడ 30 degrees యాంగిల్ ఆర్. ఇలా 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోయాయి కాబట్టి ఇది సిమిలారిటీలోనే ఉంది అని చెప్పవచ్చు అనమాట. ఈ రకంగా నేను చెప్పేది ఏంటంటే ఏఏకి వెళ్ళాలంటే AAAకి వెళ్ళిపోవడం బెస్ట్. సో 2 యాంగిల్స్ మీకు తెలుస్తాయి. ఎగ్జామ్లో మాత్రం వర్కింగ్ మాత్రం చేయాలి గురు. ఎగ్జామ్లో మీరు వర్కింగ్ చేయకపోయారా దెబ్బ అయిపోతుంది. కాబట్టి ఈ రెండు సిమిలర్ అనుకుని రాయాలి. ఇక్కడ వర్కింగ్ మీరు రాయాలంటే ట్రయాంగిల్ డిఎఫ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఓకేనా, ఇలాగ సిమిలర్ అనుకుని చెప్పాలి. మీరు ఇక్కడ చేసేటప్పుడు మాత్రం ప్రతిసారి ఇక్కడ కూడాను
మొత్తం సైడ్స్ పేర్లతో సహా డిఈ ప్లస్ ఈఎఫ్ ప్లస్ ఇలా రాయాలి. ఇలా రాయకపోతే దెబ్బ అయిపోతారు అనమాట. ఇది సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సమ్ చేద్దాం. సెకండ్ సమ్లో ఈ సెకండ్ సమ్ అనేది కాస్త డిఫరెంట్. మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ట్రయాంగిల్ కాదు ఒక బొమ్మ ఇచ్చాడు డిఫరెంట్గా. సో ఈ బొమ్మ ఏమంటున్నాడంటే ఈ బొమ్మలో కూడా మనకి కొన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు. ఈ ప్యారలల్ లైన్స్కి ఇచ్చుకొని ఈ రకంగా ఒక ప్యారలల్ లైన్కి ఒకటి ఇలా వచ్చింది. సో ఇక్కడ 70 degrees ఇచ్చాడు. ఇక్కడ ఎప్పుడైతే 70 degrees ఇచ్చాడో నా యొక్క క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే 70 degrees ఇచ్చాడో ఈ ప్యారలల్ లైన్కి కూడాను ఈ రకంగా చూద్దాం. ఇక్కడ 70 degrees ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడ ఇలా గీత గీస్తాడు కదా, ఇక్కడ ఒక 125 degrees ఇచ్చాడు. సో 125 degrees ఇచ్చాడు. దీనికి పేర్లు ఒకసారి రాస్తాం. డిసి, ఈ మధ్య పాయింట్ ఓని, ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఈ రకంగా పేర్లు ఇచ్చాడు. ఇక్కడ వీడు ఎగ్జామ్లో క్వశ్చన్ మనకు అడిగింది ఏంటి అంటే ఫైండ్, దేన్ని నేను ఫైండ్ చేయమన్నాడో చూద్దాం. సో ఇక్కడ ఫైండ్ చేయమంటుంది ట్రయాంగిల్ డిఓసి. సో ఇక్కడ యాంగిల్ డిఓసి అనమాట. డిఓసి అంటే డిఓసి ఓ దగ్గర యాంగిల్ ఫైండ్ చేయమంటున్నాడు. అంటే ఈ ట్రయాంగిల్లో ఓ దగ్గర యాంగిల్ ఫైండ్ చేయమంటున్నాడు కదా. సో ఇక్కడ యాంగిల్ ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇదంతా బేస్ అనుకుందాం. ఈ బేస్లోన మనకి ఒక యాంగిల్ అనమాట 125 degrees ఇచ్చాడు. ఇది టోటల్ 180 degrees అవుతుంది కదా. ఇది 180 degreesలో ఇంకా తెలియదు కాబట్టి ఎక్స్ అనమాట. 180 degrees ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 125. సో ఈ 125 అటు వెళ్ళిపోయింది అనుకోండి. 180 మైనస్ 125 ఎంత అవుతుంది? 5 వస్తుంది. అదే రకంగా 7 నుండి 2 తీస్తే 5, 55 degrees. ఎక్స్ ఈక్వల్స్ టు 55 degrees అనమాట. సో ఈ రకంగా ఈ డిఓసి అనే దగ్గర ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుందంటే 55 degrees. మీ ఎగ్జామ్లో మాత్రం మీరు వర్కింగ్ చేయాల్సిందే. 180 degrees ఈక్వల్స్ టు చేయండి 125 ప్లస్ ఎక్స్ అనుకోండి. ఓకే, ఇది 55 degrees. ఫస్ట్ లెక్క అనమాట చేస్తాం. ఇది 55 degrees వస్తుంది ఎక్స్ ఈక్వల్స్ టు. సెకండ్ ఏది ఫైండ్ చేయమన్నాడు అంటే డిసిఓ, యాంగిల్ డిసిఓ. సో సి దగ్గర యాంగిల్ ఫైండ్ చేయమన్నాడు. అంటే ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆల్రెడీ నాకు 180 degreesలో 180 degreesకి టోటల్ కదా యాంగిల్స్. 70 degrees ప్లస్ 55 degrees తెలుసు. ఇంకొక సి దగ్గర యాంగిలే తెలియదు, అది ఎక్స్ అనమాట. సో ఈ రకంగా చేస్తే 70 ప్లస్ 55 కదా, 7కి 5, 7కి 5కి కలిపితే ఎంత అవుతుందంటే 12, 125 degrees. సో 180 మైనస్ 125 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనమాట. సో ఇక్కడ ఈ 180 నుండి 125 తీసామనుకోండి, మనకు వచ్చే వాల్యూ కూడా ఇక్కడ ఎంత వస్తుందంటే 55 degrees. ఎక్స్ ఈక్వల్స్ టు 55 degrees. ఈ రకంగా ఇక్కడ కూడాను 55 degrees వస్తుంది అనమాట. వీడు అడిగిన 2 కూడా మనం చేసాం. ఇప్పుడు లాస్ట్గా వాడు ఏమన్నాడు అంటే ఓఏబి ఇక్కడ అడిగాడు. ఓఏబి అంటే ఎక్కడ యాంగిల్ కూడాను ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. దీన్ని ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలంటే మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రయాంగిల్స్ 2 కూడా సిమిలర్ అనుకుని చెప్పాడు. ఏ ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పాడు? ట్రయాంగిల్ ఓడిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఓఏబి. ఎప్పుడైతే సిమిలర్ అవుతుందో ఇక్కడ ఈ 2 యాంగిల్స్ కూడా సేమ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ 2 యాంగిల్స్ సేమ్ ఎప్పుడు అవుతాయి? ఇలా అవ్వడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ యాంగిల్ డిఓసి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏఓబి. ఈ 2 కూడా ఈక్వల్. ఇది 55 degrees అయితే ఇది కూడా 55 degrees అవ్వాల్సిందే. ఓకేనా సార్? ఎందుకు సార్ ఈ రకంగా ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఇక్కడ ఈ 2 ప్లేసెస్ కూడా ఏమవుతుంది? ఇది కాస్త ఇలా ఉన్న ట్రయాంగిల్ ఇలా ఉందన్నమాట. దీన్ని రివర్స్ చేసి మనం ఎలా రాసుకున్నామంటే ఇంకో ట్రయాంగిల్ ఇక్కడ రాసుకున్నాం అంతే. అందుకే ఈ 2 యాంగిల్స్ కూడా 55 degrees. ఇది పరిస్థితి. సో ఈ రకంగా ఇవి సిమిలర్ అయితే ఈ కాన్సెప్ట్ మీద 3వ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్గా వాడు అడిగిన ఫైండ్స్ అన్నిటి కూడాను మనం ఆన్సర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి థర్డ్ క్వశ్చన్ ఉంది. ఈ థర్డ్ క్వశ్చన్ కూడా చేద్దాం. ఇక్కడ ఈ థర్డ్ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక ట్రెపీజియం ఇచ్చాడు. సో ఈ ట్రెపీజియంకి సంబంధించినంత వరకు కూడాను వీడు అడిగింది ఏంటంటే ఈ ట్రెపీజియంలో ఏబి అనేది ప్యారలల్ టు డిసి అంట. ముందు అసలు ఒకసారి ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ట్రెపీజియం కదా, ట్రెపీజియం తీసుకుందాం. సో ఇది ఏబి అనే ఒక లైన్. ఈ ఏబి లైన్ దేనికి ప్యారలల్ అంటే డిసి అనే ఒక లైన్కి ప్యారలల్ అంట. ఓకే, డిసి అనే లైన్కి ప్యారలల్. వాడు మనకి ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు అంటే ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్స్ టు ఓబి బై ఓడి. ఇది మనకు ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఈ రకంగా ఏ పాయింట్ని యూజ్ చేసుకొని సిమిలారిటీ ఆఫ్ ట్రూ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనకి ఈ ట్రెపీజియం నుండి ఈ ఫార్ములాని తీసుకొని రమ్మంటున్నాడు. అయితే ఇక్కడ మనకి క్లియర్గా కూడా ఏమని చెప్పాడంటే ఏసీ బీడీ అనేది డయాగ్నల్స్ అంట. సో ఏసీ
బీడి ఈ రెండు డయాగ్నల్స్ ఈ రెండు కలిసే పాయింట్ పేరు ఏం పేరు చెప్తున్నాడు అంటే ఓ అనే పాయింట్ చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఓఏ బై ఓబి, ఓఏ బై ఓసి, అదే రకంగా ఓబి బై ఓడి ఈ రెండు కూడా మనకు కావాలి. ఈ రెండు కావాలనేటప్పుడు ఈ లెక్కను మనం చేయాలి. ఈ లెక్కను చేయాలంటే మనకి యాంగిల్స్ తెలియదు. యాంగిల్స్ తెలియదు అంటే ఇప్పుడు మనం ఫస్ట్ నుండి చేద్దాం. సో ఏబి, సో ఏబి అనేది ప్యారలల్, అదే రకంగా ఇంకొకటి చూస్తే ఇది డిసి సిడి ఉందా. అయితే మనకి యాంగిల్స్ తెలియదు కదా, ఏదైనా ఒక లైన్ అనేది ఇలా ఈ రకంగా ప్యారలల్ లైన్ గీసేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో, ఇది ప్యారలల్ లైన్ కదా, ఇక్కడ దీని దగ్గర యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే రెండు ప్యారలల్ లైన్స్ అనమాట. ప్యారలల్ లైన్స్లోన ఎప్పుడైనా ఎంత దాంతో చేస్తే అంత దాంతోనే వస్తుంది. రెండు కూడా సేమ్ యాంగిల్స్ అనమాట. ఇక్కడ మీరు ఏం రాసుకోవచ్చు అంటే ట్రయాంగిల్, ఓకేనా, ట్రయాంగిల్ ఓఏబి ఈక్వల్స్ టు యాంగిల్ ఓసిడి. సో ఇది ఈ రెండు కూడా యొక్క యాంగిల్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటారు. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇది ఆల్రెడీ మీరు 6th క్లాస్లో చిన్న క్లాసుల్లోనే నేర్చుకుని ఉంటారు. పాయింట్ 1. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఇప్పుడు ఇంకొక లైన్ గీస్తున్నా, దీనికి ప్యారలల్గా ఇంకొక లైన్, ఈ ప్యారలల్ లైన్ మీద ఇంకొకసారి యాంగిల్ గీస్తే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుందో ఇక్కడ కూడా యాంగిల్ ఎంత వస్తుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ పేరు ఏం పేరు అంటే ఓబిఏ. ఈ ఓబిఏ యొక్క యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఓసిడి. సో ఈ ఓడిసి అనే ట్రయాంగిల్ కూడా ఓడిసి దగ్గర కూడా యాంగిల్ అనమాట, సేమ్ అనమాట. ఇక్కడ కూడా ఇదేంటంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ కాన్సెప్ట్. ఇప్పుడు నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే సిమిలర్ అనుకుని చెప్పాం కాబట్టి ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడాను అంతే యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే రెండు కూడాను ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఇలా ఉంది కాబట్టి ట్రయాంగిల్స్ ఇవి ఎగ్జాక్ట్గా ఏమవుతుంది, ఇంకో ట్రయాంగిల్స్ రివర్స్ చేస్తే ఈ రకంగా వస్తుంది అనమాట. పైన ట్రయాంగిల్ కింద తీస్తే ఇలానే వస్తుంది. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ కూడా సిమిలర్. ఆ రకంగా చూసుకున్నట్లయితే ట్రయాంగిల్, ఈసారి ట్రయాంగిల్లోన ఈ యాంగిల్ కదా ఏమంటారు ఏఓబి. సో ఈ ఏఓబి అనే ట్రయాంగిల్, ఈ పైన యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు కింద ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ డిఓసి ఈక్వల్స్ టు ఈ రెండు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఈ రకంగా ఈ మూడు ఈక్వల్ అయ్యాయి. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒకదానికి సంబంధించినంత వరకు కూడా అన్ని యాంగిల్స్ తెలిసిపోయాయి. అబ్బా ఇక్కడ అన్ని యాంగిల్స్ తెలిసిపోయాయి. ఈ రెండు ట్రయాంగిల్స్నే నేను ఇలా ఉన్నదాన్ని ఇలా రాసుకుంటున్నా. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. మనకి ఏమన్నాము ఇక్కడ ఓ ఏ బి, ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ ఏముంది ఓడిసి, ఇలా ఉందన్నమాట. ఓడిసి అదే రకంగా ఓఏబి. ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే యాంగిల్ ఓ రెండు కూడా సిమిలర్. సో ఫస్ట్ యాంగిల్ గొడవ తీరిపోయింది. ఆ తర్వాత సి దగ్గర యాంగిల్ ఎంత ఉందో, ఇది సి కాదు, ఇది ఏ కాదు, ఇది ఏ, ఇది బి. ఎందుకంటే యాంగిల్ అనేది ఇలా తీసేటప్పుడు ఎగ్జాక్ట్ రివర్స్ అవుతుంది అనమాట, సేమ్. సో ఇక్కడ చూడండి యాంగిల్ డి దగ్గర ఎంత ఉందో యాంగిల్ బి దగ్గర కూడా అంతే ఉంది. ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఓకేనా, పాయింట్ 1 రెండు యాంగిల్స్ సేమ్ అయ్యి. ఇప్పుడు మూడో సిచ్యువేషన్ చూద్దాం. ఇప్పుడు యాంగిల్ సి దగ్గర ఎంత ఉందో యాంగిల్ ఏ దగ్గర కూడా అంతే ఉంటుంది. సో ఈ రకంగా ఏమైందంటే యాంగిల్ ఓ ఈక్వల్స్ టు యాంగిల్ ఓ, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ ఇక్కడ ఏమిటి డియా, ఓకే యాంగిల్ డి, యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ సి. ఇలా మూడు యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోయాయి. కాబట్టి ఇది కాన్సెప్ట్ ఏ ఈ మూడు యాంగిల్స్ కాన్సెప్ట్ అంట. అందుకే మూడు యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతే ఇది సిమిలర్ అనుకుని చెప్పవచ్చు అనమాట. సో ఈ రకంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇది సిమిలర్ అనుకుని తెలిసిపోయింది. ఇది సిమిలర్ అని తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ ఏరియాస్ని ఎలా రాయొచ్చు. మీకు స్టార్టింగ్లో చెప్పాను రెండు ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ అయితే వాటిని ఎలా రాసుకోవచ్చు అంటే ఇది ఓబి బై ఓడి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఓఏ బై ఇక్కడ ఓసి. దాని తర్వాత మూడోది కూడా రాసుకోవచ్చు కావాలంటే ఇక్కడ ఏబి బై డిసి. అయితే మనకి ఎగ్జామ్లో లెక్కలో ఏమడిగాడు అంటే జస్ట్ 2 మాత్రమే అడిగాడు, ఈ 2 మాత్రమే అడిగాడు కాబట్టి ఇది. సో కాస్త లిబర్టీ తీసుకొని ఎక్కువసేపు చెప్పాను. సమ్మ మాత్రం చాలా చిన్నది, ఎగ్జామ్లో మాత్రం చాలా చిన్నది అనమాట. ఓకేనా, ఇప్పుడు లాస్ట్ది 4th సమ్ చెప్తాను. ఈ 4th సమ్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో మనకు ఒక యాంగిల్ ఇచ్చాడు, మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ 4th సమ్ చేద్దాం. ఈ 4th సమ్ చేయడానికి నేను కాస్త లిబర్టీ తీసుకుంటా. ఎగ్జామ్స్ కోసం ఎవడైనా సరే నా వీడియో చూస్తే దెబ్బ అయిపోతారు.
సో నేను ఎగ్జామ్స్ కోసం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు, నేను మేజర్గా కూడాను అర్థం అవ్వాలి ఆ కాన్సెప్టే చెప్తున్నా, సరేనా? సో ఇచ్చిన దాంట్లో చూసుకున్నట్లయితే ఇది మనకు ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో వాడు మనకి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ట్రయాంగిల్ పీక్యూఎస్. సో ఇక్కడ ట్రయాంగిల్ పీక్యూఎస్ అంటే పీక్యూఎస్, ఈ బుల్ ట్రయాంగిల్ అనేది దేనికి సిమిలర్గా ఉండాలనుకుంటున్నాడు అంటే ట్రయాంగిల్ టీక్యూఆర్. ఇక్కడ టీక్యూఆర్ అంటే టీక్యూఆర్, ఇక్కడ చిన్న ట్రయాంగిల్ అనేది చాలా పెద్ద ట్రయాంగిల్కి సిమిలర్గా ఉండాలనుకుంటున్నారు. సో దీన్ని ఒకసారి విడగొట్టద్దాం, ఎగ్జామ్లో ఇలా విడగొట్టకండి, నేను మాత్రం మీకు చూపిస్తాను. క్యూపీఎస్ అనేది ఇక్కడ పెద్ద ట్రయాంగిల్ ఉంది, ఈ పెద్ద ట్రయాంగిల్కి సిమిలర్గా ఉండాలనుకుంటున్నాను, క్యూటీఆర్. ఇది కాన్సెప్ట్. సో ఈ రకంగా ఈ క్యూటీఆర్కి సిమిలర్గా ఉండాలనుకుని చెప్పుకుంటుంది పాయింట్ 1. అయితే ఇక్కడ ఈ మొత్తం సమ్లో కూడాను మనం ఈ సమ్ని ఎలాగో అప్రోచ్ అవ్వచ్చు అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యాంగిల్స్ ఇచ్చాడు. సో ఇక్కడ యాంగిల్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఉంది. ఇలా యాంగిల్స్ ఇస్తే ఈ సమ్ని మనం ఏ రకంగా చేయొచ్చు అంటే యాంగిల్ బేస్డ్గా చేయొచ్చు. అయితే ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ క్యూ ఉంది కదా, ఇక్కడ క్యూ ఇక్కడ క్యూ, కాబట్టి ఈ రెండు దగ్గర యాంగిల్ కూడా సేమ్ అనమాట. సో ఈ రెండు దగ్గర యాంగిల్ సేమ్ కాబట్టి ఈ రెండు కూడా మనకి ఏ క్రైటీరియాలో రావచ్చు చూసుకున్నట్లయితే యాంగిల్ సైడ్ బై సైడ్. సో ఈ క్రైటీరియాలో మనం ప్రూవ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఈ యాంగిల్స్ ఇచ్చారు కాబట్టి యాంగిల్స్ ఏమైంది, సైడ్ యాంగిల్ సైడ్ బెట్ చూసాం కాబట్టి ఇప్పుడు మనకు సైడ్స్ చెక్ చేసుకోవాలి. సో ఇది సైడ్ యాంగిల్ సైడ్ బెట్ కాబట్టి ఇంకా ఇప్పుడు యాంగిల్స్ ఎలాగో ఫిక్స్ అయిపోయి యాంగిల్ క్యూ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ రెండు ట్రయాంగిల్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఈ రెండు సైడ్లు కూడా సేమ్ ప్రపోర్షన్లో ఉన్నట్టు ప్రూవ్ చేయాలి. అయితే మనకు లెక్కలో ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే క్యూఆర్ డివైడెడ్ బై క్యూఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూటీ డివైడెడ్ బై పిఆర్ అనేది ఇచ్చాడు. సో ఈ రకంగా ఇచ్చాడు కదా, ఒకసారి చూద్దామా. క్యూఆర్ అంటే ఈ లైన్, క్యూఎస్ ఓకే, ఈ రెండు సిమిలర్ కాబట్టి క్యూఆర్ బై క్యూఎస్ తీసుకున్నాడు, ఓకే నో ప్రాబ్లం. తర్వాత క్యూటీ తీసుకున్నాడు, ఓకే క్యూటీ. ఇప్పుడు ఈ లైన్ చూద్దాం, ఈ లైన్ క్యూపీ, ఇక్కడ క్యూపీ లేదా, అయ్యో లెక్కలో క్యూపీ లేదా, పిఆర్ ఇచ్చాడా అంటే లెక్క తప్ప అంటే నో 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 నో, ఇలాంటప్పుడే మనం మన ఇంటెలిజెన్స్ వాడాలి. లెక్కలో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు, అదేంటి అని అంటే యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 2. చూడండి ఇక్కడ యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 2 అన్నాడు కదా. సో ఈ రకంగా యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 2 అన్నాడు కాబట్టి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తుంది, ఒకటి వినండి. ఇది కాసేపు మర్చిపోండి, ఇదంతా కూడా ఒకసారి వినండి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్లో ఈ రెండు యాంగిల్స్ సేమ్ ఉంటే ఈ రెండు సైడ్స్ సేమ్ ఉంటాయి అనే మాట నేను చెప్తా, మీరు వింటారా నమ్ముతారా? ఇంకొకలా చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ 30 degrees ఉంది, ఇది 30 degrees, ఇది 30 degrees అంటే ట్రయాంగిల్ ఎలా రావచ్చు, 60 degrees యాంగిల్స్కి సంబంధించి ఇలా రావచ్చు, రెండు సేమ్ ఉంటాయి. రెండు 80 degrees ఉంటే ఆడి యొక్క ట్రయాంగిల్ ఇలా రావచ్చు 80 degrees. సో ఈ రకంగా ఈ రెండు యాంగిల్స్ కానీ సేమ్గా ఉంటాయి, ఈ రెండు యాంగిల్స్ ఇంకా చిన్నగా ఉంది, ఇలా చిన్నగా ఉంటే ట్రయాంగిల్ ఎలా రావచ్చు. సో ఈ రెండు యాంగిల్స్ ఎలా ఉంటే ఆ రకంగా ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఆ రకంగా ఇక్కడ చూసుకున్నట్లయితే యాంగిల్ 1. సో ఈ మొత్తం ట్రయాంగిల్లో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది చూద్దామా, ఆ ట్రయాంగిల్ పేరు ఏం పేరు అంటే క్యూపీఆర్. సో క్యూపీఆర్ ఈ ట్రయాంగిల్లో ఏమైందంటే ఉదాహరణకి ఇది క్యూపీఆర్ కదా, క్యూపీఆర్ ఈ ట్రయాంగిల్లో ఈ రెండు కూడా సైడ్ సేమ్ అంట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్యూపీ క్యూఆర్ రెండు సైడ్లు సేమ్ అవ్వాలి కదా, అప్పుడు ఏమవుతుంది క్యూపీ ఈక్వల్స్ టు పిఆర్. సో దీనికి ఇంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, మామూలుగా అయితే చూపించాలి ఈజీగా, ఓకేనా. క్యూపీ ఈక్వల్స్ టు క్యూఆర్ ఇది పరిస్థితి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ క్యూపీ ఈక్వల్స్ టు పిఆర్ అన్నాం కదా, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఈ ఈక్వేషన్ 1లో ఈ ఈక్వేషన్ 2ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అంటే ఇక్కడ పిఆర్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా క్యూఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఆ రకంగా చేసేస్తే అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటో చూద్దామా. మొత్తం చెరుపు పడేస్తాం. సో ఇక్కడ మొత్తం చెరుపు పడేస్తే క్యూఆర్ డివైడెడ్ బై క్యూఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూటీ బై క్యూపీ. సో ఈ రకంగా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఆల్రెడీ రెండు యాంగిల్స్ సేమ్ అనుకుని తెలిసిపోయి, సో ఇక్కడ క్యూ అనే యాంగిల్ తెలిసిపోయింది కాబట్టి సైడ్స్ గురించి మనం పోరాటం చేస్తున్నాం. సో ఇప్పుడు నాకు చెప్పండి, కన్వర్స్ థియరం మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు. ఆల్రెడీ కన్వర్స్ థియరం నేర్చుకున్నప్పుడు అక్కడ ఏంటంటే ఏదైనా సరే వాటి యొక్క సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉన్నాయి అంటే డెఫినెట్లీ కూడా ఏంటి ఇక్కడ రెండు యొక్క సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉన్నాయంట. అంటే రెండు సైడ్స్ కూడా ఎలా ఉన్నట్టు సేమ్ లాగా ఉన్నట్టు కదా, ఈ రెండు సైడ్స్ సేమ్గా ఉన్నట్టు కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ట్రయాంగిల్ ఈ రెండు ట్రయాంగిల్ యొక్క రెండు సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉన్నాయంటే సైడ్ ఈక్వల్స్ టు సైడే కదా. సో అప్పుడు సైడ్ ఈక్వల్స్ టు సైడ్ అయితే సైడ్ ఈక్వల్స్ టు సైడ్ అయిపోయింది, యాంగిల్ ఈక్వల్స్ టు యాంగిల్ కూడా అయిపోయింది. సో ఇక్కడ మనకి దీన్ని బట్టి మనకి ఏం చెప్పొచ్చు అంటే ట్రయాంగిల్ పీక్యూఎస్ ట్రయాంగిల్ టీక్యూఆర్ రెండు కూడా సేమ్, ఓకేనా. ఇది కాన్సెప్ట్. మళ్ళీ చెప్తున్నా, ఈ ఫైనల్ మరొకసారి చెప్పేస్తాను చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే
క్యూఆర్ బై క్యూఎస్, క్యూ2 బై క్యూపీ. అంటే ఈ ట్రయాంగిల్ ఈ రెండు ట్రయాంగిల్స్లో కూడాను ఈ సైడ్ బై ఈ సైడ్, ఈ సైడ్ బై ఈ సైడ్, ఈ రెండు సైడ్స్ యొక్క రేషియో అనేది సేమ్ అనుకున్నాడు. రెండు సైడ్స్ యొక్క రేషియో సేమ్ అంటే సైడ్స్ యొక్క రేషియో ఇక్కడ టూ సైడ్స్ యొక్క రేషియోస్ సేమ్. సో ఇక్కడ ఎస్ ఈక్వల్ టు ఎస్ అని వస్తుంది. అండ్ మనకు ఆల్రెడీ యాంగిల్ ఈక్వల్స్ టు యాంగిల్ వస్తుంది కదా. సో ఇది ఏ క్రైటీరియన్ ఫాలో అవుతుందంటే ఎస్ఏఎస్. సో రెండు సైడ్స్ ఈక్వల్ అండ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇది సిమిలర్ ట్రయాంగిల్ అనుకుని ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ ఈ ఫిఫ్త్ సమ్ చేద్దాం. ఈ ఫిఫ్త్ సమ్ చాలా ఈజీ అనమాట. ఇక్కడ ఫిఫ్త్ సమ్లో ఏమంటే రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. రెండు ట్రయాంగిల్స్ ఏంటంటే ఒకటి ఆర్టీఎస్, ఇదిగో ఈ బుల్ ట్రయాంగిల్ ఉంది కదా, ఇది ఒక ట్రయాంగిల్. అట్ ద సేమ్ టైం ఇంకొక ట్రయాంగిల్ కూడా ఉంది, ఒక పెద్ద ట్రయాంగిల్. అదేంటంటే ఆర్పిక్యూ, ఇది ఒక ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్స్ ఎలా ప్రూవ్ చేయమన్నాడు అంటే సిమిలర్ అనుకుని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఈ రెండు కూడా సిమిలర్ అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి చేద్దాం ఒకసారి. సో ఈ లెక్క ఎలా చేయొచ్చు అనే దానికి మీకు ఒక హింట్ ఇచ్చేస్తాను. అదేంటి అని అంటే యాంగిల్ ఈ యాంగిల్ కాన్సెప్ట్ మీద చేసేవచ్చు అనమాట. ఓకేనా, సో యాంగిల్ కాన్సెప్ట్ మీద ఎలా చేయొచ్చు చెప్పేస్తా. సో ఇక్కడ కూడా చూడండి, ఈ రెండు ట్రయాంగిల్స్కి ఒకటే కదా ఆరు. సో ఒకటే ఆరు కాబట్టి యాంగిల్ ఆర్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్ అనమాట. సో ఈ చిన్న ట్రయాంగిల్కి అదే ఆరు, అదే రకంగా ఈ పెద్ద ట్రయాంగిల్కి అదే ఆరు కాబట్టి యాంగిల్ ఆర్ ఈక్వల్స్ ఆర్. సో ఒక యాంగిల్ అయిపోయింది. ఇంకా సెకండ్ యాంగిల్ కూడా చూద్దాం. సెకండ్ యాంగిల్ ఏమన్నాడంటే యాంగిల్ పి ఎంతైతే ఉందో యాంగిల్ టీ కూడా అంతే ఉంది. ఆ లెక్కలో క్వశ్చన్లో ఏమని ఇచ్చాడంటే యాంగిల్ ఆర్టీఎస్ అంట. అంటే టీ దగ్గర ఉన్న యాంగిల్ ఎంత ఉంది అంత. సో రెండు యాంగిల్స్ ఎప్పుడైతే ఈక్వల్ అయ్యిందో డెఫినెట్లీ కూడా ఏంటి, ఇట్ ఫాలోస్ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఇట్ ఫాలోస్ అనమాట. కరస్పాండింగ్ యాంగిల్స్ అని రాసి యాంగిల్ రూల్ అనుకుని రాసి దేర్ఫోర్ ఈ రెండు కూడా సిమిలర్ అనుకుని చెప్పేస్తే ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోద్ది. వెరీ సింపుల్ లెక్క. నేను అసలు ఈ లెక్కలో ఏం చేశాను, ఏం చేయలేదు. చూడండి, యాంగిల్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ అది రాస్తాను. వాడు ఆల్రెడీ క్వశ్చన్లో అంటే యాంగిల్ పీ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్టీఎస్ ఇచ్చారు, అయిపోయింది. సో రెండు ఇక్కడ ఫాలోస్ యాంగిల్ క్రైటీరియా అని రాస్తాను అంతే. ఇంకెంత మించి ఏం లేదు లెక్క, సింపుల్ లెక్క. సో ఇది నాకు తెలిసి 2 మార్క్స్ రావచ్చు. సిక్స్త్ సమ్ చేద్దాం. సిక్స్త్ సమ్ ఏమన్నాడంటే ట్రయాంగిల్ ఏబిఈ. సో ఈ మొత్తం దాంట్లో ఏబిఈ అనే ట్రయాంగిల్ అంట. సో ఒకసారి రాద్దాము. ఏబిఈ ట్రయాంగిల్ ఏ చాలా డిఫరెంట్గా ఉంది. ఏబిఈ ఓకే, ఇది ఏ అనుకుంటే ఇక్కడ వరకు ఉంది కదా, బి తర్వాత ఈ ఏబి ట్రయాంగిల్ ఎలా ఉందంటే కాంగ్రియంట్ అంట. కాంగ్రియంట్ అన్నాడు కాబట్టి సిమిలర్ అయితే అంటే సేమ్ దించేయాలి ఎగ్జాక్ట్గా. సో ఇది ఒక ట్రయాంగిల్ ఇలా ఉంటుంది. ఇది ఏ, తర్వాత ఏసి. సో చాలా పెద్దగా ఉంది. దాని తర్వాత ఏసిడి ట్రయాంగిల్ ఏసిడి. సో ఈ ఏసీ అయిపోయిన తర్వాత డి అనే పాయింట్, ఇది కాంగ్రియంట్. దీనికి సంబంధించినంత నేను ఎందుకు ఇలా బయటకు రాశానంటే దీన్ని ఎగ్జాక్ట్గా ఇమేజినేషన్ చేసుకోవడానికి అనమాట. సో ఇక్కడ ఇమేజినేషన్ చేసుకోవడానికి ఈ రకంగా వాడు మన క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఈ బుల్ ట్రయాంగిల్ ఏడిఈ, ఈ ఏడిఈ ఉంది కదా, ఈ ఏడిఈ అనేది ఈ బిగ్ ట్రయాంగిల్. సో ఈ బుల్ ట్రయాంగిల్ అనేది ఒక బిగ్ ట్రయాంగిల్తో సిమిలర్గా ఉంది అనుకుని చూపించమంటాడు. సరే చూపిద్దాం. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి అనేది మనకు చూసుకున్నట్లయితే ఈ చిన్న ట్రయాంగిల్కి ఈ పెద్ద ట్రయాంగిల్కి రెండింటికి కూడా మన దగ్గర ఉన్న ఆప్షన్ యాంగిల్. సో ఒక యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ అనేది మనకు తెలుసు. సో యాంగిల్స్ మనకు వచ్చిన తర్వాత ఒకటే ఒక యాంగిల్ ఉంది కాబట్టి ఈ లెక్కను మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఒకటే ఒక ప్రాసెస్, యాంగిల్ సైడ్. సో ఎస్ఏఎస్ ప్రాసెస్లో మనం సాల్వ్ చేయొచ్చు. సో యాంగిల్స్ తెలిసిపోయి కాబట్టి ఇప్పుడు మనకు సైడ్స్ కావాలి. సైడ్స్ కోసమే మనకు కాంగ్రియంట్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్లో కూడాను ఏబి అంటే ఈ లైను, ఏసీ అంటే ఈ లైన్, ఈ రెండు కూడా సేమ్ అనమాట. సో ఎందుకంటే ఇక్కడ కాంగ్రియంట్లు ఇచ్చారు కదా, ఏబి ఈక్వల్స్ టు ఏసీ. ఓకే, ఏబి ఈక్వల్స్ టు ఏసీ. సో ఇక్కడ చూడండి ఇది సేమ్ ఫాలో అయిపోయింది కదా, సైడ్ యాంగిల్ ఈ మూడు సెట్ అయిపోయినట్టు కదా. సో దేర్ఫోర్ ఇట్స్ కాంగ్రియంట్ అనుకుని రాసవచ్చు. కాకపోతే మనకి ఎగ్జామ్లో ఇంకా కాస్త వర్కింగ్ కావాలి కాబట్టి దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే ఏబి ఈక్వల్స్ టు ఏఈ అని రాద్దాం. ఓకే, దాని తర్వాత ఏఈ ఈక్వల్స్ టు ఏడి అని రాద్దాం. లెక్క అయితే ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా, లెక్క అయితే ఇక్కడికి అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ రెండు సైడ్స్ సైడ్ యాంగిల్ ఈ మూడు కూడా ఇక్కడ యాంగిల్ ఇక్కడ సైడ్ రెండు కూడా ఈక్వల్ అయిపోయాయి కాబట్టి వెంటనే మనం కాంగ్రియంట్ అని రాసవచ్చు. కాకపోతే ఇదే ఇంకా 5 మార్క్స్ కడడానికి ఇంకాస్త ముస్తాబ్ చేయాలి. సో ఏబి ఈక్వల్స్ టు ఏసీ, ఇక్కడ పైన కాంగ్రియంట్ ఉంది కదా, ఈ కాంగ్రియంట్ నుండి ఏం రాద్దామంటే ఏబి ఈక్వల్స్ టు ఏసీ పాయింట్ 1. అదే రకంగా ఏఈ ఈక్వల్స్ టు ఏడి. ఈ రెండు లైన్లో కూడా ఈ రెండు ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు ఈ రెండు కూడా ఎలా ఉన్నాయంటే సేమ్ అనమాట. సేమ్ కాబట్టి ఇది ఏ రూల్ ఫాలో అవుతుందంటే సిపిసిటీ అంటే కరస్పాండింగ్ ట్రయాంగిల్స్ అనమాట. కరస్పాండింగ్ యాంగిల్స్ సంబంధించినంత వరకు కూడాను
ఈ సిపిసిటి అంటే ఏంటంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని అంటారు. ఓకే, దీని యొక్క క్వాలిటీ ఏంటంటే ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి అనుకుని చెప్పడానికి మీరు 9th క్లాస్లో నేర్చుకుని ఉంటారు. ఓకే, ఇక్కడికి ఇది రాసేద్దాం. ఇదేంటి కాంగ్రుయెన్స్ నుండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం కావాలంటే ఆల్రెడీ ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ బట్టి చూద్దాం. ట్రయాంగిల్ ఏడిఈ కదా, ఏడిఈ అట్ ద సేమ్ టైం ఇంకొక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ఏబిసి. ఈ రెండిటికి కూడా మనకు లెక్క అడిగాడు. ఈ రెండిటికి మనకు లెక్క అడిగాడు కాబట్టి ఈ రెండింటి బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండింటికి మనకు అడిగాడు కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్కి సంబంధించిన వాళ్ళకి సిమిలర్ అవ్వాలంటే ఎస్ఏఎస్ ఫాలో అయ్యేటట్లు ఉంది కదా, దాన్ని చూద్దాం. ఫస్ట్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ, ఎందుకంటే రెండు ట్రయాంగిల్స్లో కూడాను ఏ మాత్రమే ఉంది 0.1. సో ఈ చిన్న ట్రయాంగిల్లోనే ఏ ఉంది, ఆ పెద్ద ట్రయాంగిల్లో కూడా ఏ ఉంది 0.1. సెకండ్ ఏంటంటే మనకు ఆల్రెడీ బీపీటీ థీరం తెలుసు. బీపీటీ థీరం ప్రకారం ఏంటంటే ఇక్కడ చూడండి, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. సో ఈ రెండు కూడా ఈక్వల్ పార్టిసిపేషన్లోనే వస్తాయి, సేమ్ పార్టిసిపేషన్లోనే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రుయెంట్ ఉంది. కాంగ్రుయెంట్ అంటే సేమ్ సైడ్స్ ఉన్నాయి, సేమ్ సైడ్స్ ఉంటే అవి ఈక్వల్ పార్టిసిపేషన్లోనే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సైడ్ రెండు సైడ్ కూడా సేమ్ పార్టిషన్లోనే ఉంది కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్లయితే, సేమ్ ప్రపోర్షన్లో చూసుకున్నట్లయితే సైడ్, యాంగిల్, సైడ్ ఈ మూడు కూడా అప్లికేబుల్ అవుతాయి. ఈ పాయింట్ రాయాలనబా, ఈ పాయింట్ రాస్తేనే ఎక్స్ట్రా మార్క్ వస్తుంది. ఎందుకంటే మీరు ప్రపోర్షన్స్లోనే చూపించాలన్నమాట. ఓకేనా, ఈ రకంగా చూపించుకోవాలి. యాంగిల్ సేమ్, సైడ్ కూడా సేమ్ ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఇందు మూలంగా తెలియజేసుకుంది ఏంటంటే ట్రయాంగిల్ ఏడిఈ అండ్ ట్రయాంగిల్ ఏబిసి ఈ రెండు కూడా సిమిలర్ అనుకుని చూపించేస్తారు. లెక్క అయితే ఇక్కడికే అయిపోయిందబ్బా. ఓకేనా, లెక్క అయితే ఇక్కడికే అయిపోయింది. సరే, ఇంతటితో సమాప్తం. ఇప్పుడు 7th సమ్ చేద్దాం. ఈ 7th సమ్లో మనం మేజర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వీడు మనకు డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ ఏంటంటే ఏబిసి అనే డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ దీంతో పాటు వీడు ఆల్టిట్యూడ్స్ ఇచ్చాడు. ఆల్టిట్యూడ్స్ అంటే అర్థం ఏంటంటే హైట్ అనమాట. సో ఇక్కడ నుంచి గుర్తుంచుకుని హైట్. సో ఇక్కడ హైట్ ఎంత ఉందంటే చూద్దామా, ఇది హైట్. ఈ హైట్ ఇక్కడ ఈ పాయింట్ కాబట్టి ఇది ఈ. సో ఎప్పుడైనా హైట్ దీనికి సేమ్గా హైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. దట్ మీన్స్ 90 degrees. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇటువైపు నుండి కూడా హైట్ తీసుకున్నాడు అనమాట. ఈ హైట్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ హైట్ కూడా ఎంత అంటే ఈ పాయింట్ డి పెట్టుకున్నాడు. ఇక్కడ ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో ఇక్కడ కూడా ఈ రకంగా మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. అండ్ ఇవన్నీ కలిసిన పాయింట్కి పి అనే పేరు పెట్టుకున్నాడు. అంతే. ఇప్పుడు మనకు ఒక సమ్ ఇచ్చాడు. ఇక సమ్లో ఏమని ఇచ్చాడంటే ఫస్ట్ సమ్ చూద్దాం. ట్రయాంగిల్ ఏఈపి అనేది సిమిలర్గా ఉంటుందంట దేనికి, ట్రయాంగిల్ సిడిపికి. సో ఈ సమ్ మనం ఎలా చేద్దాం, ట్రయాంగిల్ ఏఈపి ఓకే, ఈ బుల్లెట్ ట్రయాంగిల్, ఓకే ఈ బుల్లెట్ ట్రయాంగిల్, దాంతోపాటు ట్రయాంగిల్ సిడిపి ఇది బుల్లెట్ ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్లో కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాంగిల్స్ రెండు మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఒక రైట్ యాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్. సో రెండు రైట్ యాంగిల్ ఉన్నాయి కాబట్టి ముందు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సో యాంగిల్ ఏఈపి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సిడిపి. ఈ రెండు కూడా ఎంత ఉన్నాయి అంటే బోత్ కూడా 90 degrees ఉన్నాయి. ఓకే, సో ఈ 90 degrees ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక యాంగిల్ ఎప్పుడైతే తెలిసిందో మనకు తెలియాల్సింది ఏంటంటే చాయిస్ అయితే ఇది ఎస్ఏఎస్ఏ అని అవ్వచ్చు, ఎస్ఏఎస్. లేదు సెకండ్ది ఏంటంటే యాంగిల్ ఏదైనా ఒక క్రైటీరియా అవ్వాలి. అయితే ఎస్ఏఎస్ అని అవ్వాలి, లేదంటే యాంగిల్ అవ్వాలి. సో దాని సంగతి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి చూడండి యాంగిల్. ఇక్కడ వెర్టికల్ ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్సే కాబట్టి ఈ సిమిలర్ ట్రయాంగిల్ అంటే ఈ రెండు అంటుకొని ఉన్నాయి కదా, ఈ రెండు యాంగిల్ కూడా సేమ్ అనమాట. ఓకేనా, ఈ రెండు యాంగిల్ కూడా సేమ్. ఇక్కడ ఈ వెర్టికల్ ఈ ఆపోజిట్ యాంగిల్ సేమ్ కాబట్టి ఇది యాంగిల్ క్రైటీరియాకి వెళ్తుంది. ఎలా అంటే ఇప్పుడు చూద్దామా, యాంగిల్ సిపిడి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏపిఈ. ఈ రెండు కూడా ఈక్వల్, ఎందుకంటే ఇవి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఈ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవ్వడం వల్ల సింగిల్గా కూడాను మనకి ఏమర్థమైపోయిందంటే ఇది యాంగిల్ క్రైటీరియా ఫాలో అవుతుంది కాబట్టి సో దట్ ట్రయాంగిల్ ఏఈపి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిడిపి అనే పాయింట్ మనం ఇక్కడ రాసవచ్చు అనమాట. సింపుల్గా రాసవచ్చు. సో ఇది ఫస్ట్ సమ్. ఆ తర్వాత నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్లో వీడు అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఈసారి ఈ నెక్స్ట్ సమ్లో అనమాట పేర్లు మార్చాడు. దీని పేర్లు ఏంటంటే ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ సిబిఈ ఇది అన్నాడు. సో ఇక్కడ ఏబిడి అదే రకంగా సిబిఈ చూద్దాం. ఇక్కడ ఏబిడి అదే రకంగా సిబిఈ ఓకే చూద్దాం. ఏబిడి ఓకే ఇక్కడ వరకు ఓకే. దాని తర్వాత ట్రయాంగిల్ సిబిఈ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ట్రయాంగిల్కి సంబంధించిన యాంగిల్ ఒకటే. సో ఈ ఏబిడికి
అదే రకంగా సిబిడికి. ఈ రెండు ట్రయాంగిల్స్కి యాంగిల్ ఒకటి కాబట్టి సో యాంగిల్ బి రెండిట్లో కూడా ఉంది. సో యాంగిల్ బి ఓకే, ఎందుకంటే ఈ రెండు కామన్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అయితే యాంగిల్ క్రైటీరియా అవ్వాలి, లేకపోతే సైడ్ క్రైటీరియా అవ్వాలి. ఇంకొకటి చూద్దాం. ఈ ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు కూడాను ఇక్కడ ఏబిడి కదా, ఇక్కడ డి ఉంది కాబట్టి ఈ ట్రయాంగిల్ ముందు చూద్దాం. ఈ ట్రయాంగిల్లో ఇక్కడ 90 degrees ఉంది, అంటే ఏబి ఏడిబి అనే యాంగిల్ చూస్తే ఇక్కడ 90 degrees. ఓకే దాని తర్వాత ఇక్కడ చూడండి సిఈబి, దీనికి సంబంధించిన యాంగిల్ కూడా చూడండి, ఇది 90 degrees. సో ఇది టోటల్ 180 degrees కాబట్టి ఇది 90 ఇది 90. సో ఇక్కడ ఇది 90 degrees ఇది 90 degrees. ఈ రకంగా ఈ రెండు ట్రయాంగిల్స్లో కూడా 90 degrees ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, ట్రయాంగిల్ ఏడిబిలో ఈ డి అనే పాయింట్ దగ్గర, అదే రకంగా యాంగిల్ సిఈబిలో ఇక్కడ బిఈ అనే పాయింట్ దగ్గర రెండు కూడాను బోత్ 90 degrees అనమాట. సో ఈ బోత్ 90 degrees ఉన్నాయి కాబట్టి ఇది యాంగిల్ క్రైటీరియా ఫాలో అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవైపు రైట్ యాంగిల్ ఉంటే ఇంకో వైపు రైట్ యాంగిల్ వస్తుంది. సో ఇది సెకండ్ క్వశ్చన్. సో ఈ సెకండ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఈ థర్డ్ క్వశ్చన్లో ఏమని అడుగుతున్నాడు, ఈసారి దేన్ని ప్రూవ్ చేయమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఈసారి ఇచ్చిన ట్రయాంగిల్స్ ఏంటంటే ట్రయాంగిల్ ఏఈపి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిబి, ఈ క్రైటీరియా ఇచ్చాడు. ఇక్కడ ట్రయాంగిల్ ఏఈపి అంటే మళ్ళీ బుల్ ట్రయాంగిలే. దాని తర్వాత ట్రయాంగిల్ ఏడిబి అంటే ఈసారి పెద్ద ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్స్ మధ్య కామన్గా ఏది ఉంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏఈపి అదే రకంగా ఏడిబి, ఈ రెండిట్లో కూడా చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ఏఈపి ఇక్కడ చూడండి, ఈ అనే పాయింట్ దగ్గర మనకి 90 degrees ఉంది. ఈ అనే పాయింట్ దగ్గర 90 degrees ఉంది. ఈ బుల్ ట్రయాంగిల్లో ఈ అనే పాయింట్ దగ్గర 90 degrees. అట్ ద సేమ్ టైం ఇక్కడ నెక్స్ట్ ఏడిబి అనే పాయింట్లో ఇక్కడ డి అనే పాయింట్ దగ్గర కూడా 90 degrees ఉంది. సో ఈ రెండు కూడాను ఏడిబి. ఇక్కడ సింపుల్గా బోత్ 90 degrees క్వాలిటీ ఒకటి ఉంది. ఓకే, పాయింట్ 1. సెకండ్, ఇప్పుడు మనకి ఇంకొకటి చూడాలి. ఇక్కడ ఏ అనే యాంగిల్ అదే రకంగా డి అనే యాంగిల్, రెండు ట్రయాంగిల్కి ఒకటే ట్రయాంగిల్ అనమాట ఇది. దాని తర్వాత ఇక్కడ ఉన్న ఈ ట్రయాంగిల్కి రెండిటికి ఏ అనేది పాయింట్. సో రెండిటికి ఏ అనేది పాయింట్ కాబట్టి సింగిల్గా ఏమని చెప్పచ్చు, పిఏఈ ఈజ్ ఈక్వల్స్ టు బిఏడి. ఈ రెండు దగ్గరలో కూడా మనకి ఏంటంటే కామన్ అనమాట. సో ఇలా కామన్, ఇలా ఎప్పుడైతే కామన్ వచ్చిందో వెంటనే మనకు రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోయి కాబట్టి యాంగిల్ క్రైటీరియా. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈ రెండు కూడా సిమిలర్ అయిపోతున్నాయి ఆ రకంగా చూసుకున్నట్లయితే. ఇంకా లాస్ట్ చూసుకుందాం, ఈ ఫోర్త్ సమ్ చూద్దాం, పీడిసి. సో ట్రయాంగిల్ పీడిసి సిమిలర్ టు ట్రయాంగిల్ బిఈసి, ఈ పాయింట్ అన్నాడు. సో ఇక్కడ ట్రయాంగిల్ పీడిసియా చూద్దాం, పీడిసి అంటే ఈ ట్రయాంగిల్. ఓకే, ఈ ట్రయాంగిల్. దాని తర్వాత ట్రయాంగిల్ బిఈసి ఓకే, ఈ పెద్ద ట్రయాంగిల్. వీటికి పోటీయా, ఈ రెండింటికి చూడండి సి అనేది కామన్. సో ఇక్కడ మీరు ఏమని రాయొచ్చు అంటే సింపుల్గా సి అనేది కామన్ కాబట్టి ట్రయాంగిల్ డిసిపి అంటే ఇక్కడ డిసిపిలో డి అనే పాయింట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్, ఈ పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ ఈసిబి, ఈ రెండు కూడాను కామన్ అనమాట. ఎందుకంటే కామన్ యాంగిల్, ఇక్కడ కామన్ యాంగిల్ ఏముందంటే యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ సి, ఈ రెండు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక కామన్ యాంగిల్, ఒకటి కామన్ యాంగిల్ అంటే కదా, వీటిలో ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది. ఓకే, ఇక్కడ ఈ అనే పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ ఉంటాయి, ఈ ట్రయాంగిల్లో కూడా డి అనే పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ ఉంది. సో ఇక్కడ ఈ పరంగా రాసుకున్నట్లయితే సింపుల్గా ట్రయాంగిల్ పీడిసి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బిఈసి, ఈ రెండు పాయింట్ల దగ్గర కూడాను బోత్ 90 degrees ఉన్నాయి. సో 90 degrees ఉన్నాయి కాబట్టి యాంగిల్ క్రైటీరియా ఫాలో అయిపోయింది. సో రెండు యాంగిల్స్ ఈక్వల్ అయితే మూడో యాంగిల్ కూడాను ఈక్వల్ అయిపోద్ది. సో ఈ రెండు కూడా సిమిలర్ అనే పాయింట్ ఈ లెక్క ద్వారా నేర్చుకుంటారు. సో ఇది 7th సమ్. ఇక నెక్స్ట్ 8th సమ్కి వెళ్ళిపోద్దాం. ఈ 8th సమ్లో మనకు ఒక ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు. ఓకే, ఇది ఒక ప్యారలలోగ్రామ్, ఇది ప్యారలలోగ్రామ్. సో ఈ ప్యారలలోగ్రామ్ పేరు ఏంటంటే ఏబిసిడి. ఓకే, అయితే ఏం చేశారంటే బి అనే పాయింట్ నుండి ఒక స్ట్రైట్ లైన్ గీశాడు. ఈ పాయింట్ ఎక్కడ టచ్ అవుతుందంటే ఎఫ్ అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుందంట. ఓకే, ఇది ఇంకా కాస్త ఎక్స్టెండ్ చేస్తే ఈ రెండు కూడా కలిసే ప్లేస్లోన ఇంతవరకు ఎక్స్టెండ్ అయింది, ఈ అనే ప్లేస్ వరకు కూడా. ఇప్పుడు వీడేం అడుగుతున్నాడు అంటే క్వశ్చన్ ఈ మొత్తం సంబంధించినంత వరకు కూడాను ఇక్కడ ట్రయాంగిల్ ఏబిఈ ఉంది, అదే రకంగా
ట్రయాంగిల్ సిఎఫ్బి ఉంది. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అవుతుందా అనుకున్నాడు. అంటే ఈ బుల్ ట్రయాంగిల్, ఈ పెద్ద ట్రయాంగిల్, ఇదంతా ట్రయాంగిల్, ఇదంతా కూడా ఇప్పుడు ఈక్వల్ అవుతుందా అనే క్వశ్చన్ అడిగాడు. సో చూసేద్దాం. ఇది ఈక్వల్ అవ్వాలంటే ఈ రెండు ట్రయాంగిల్స్లో కూడాను ఒక చిన్న ట్రయాంగిల్, ఈ పెద్ద ట్రయాంగిల్, ఈ మొత్తం ట్రయాంగిల్లో ఏమేమి ఈక్వల్ అయ్యే చాయిస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మొదటి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇదొక ప్యారలల్. ఇలా ప్యారలల్ ఉండేటప్పుడు ఏదైనా ఒక లైన్ గీస్తే ఇక్కడ ఏ యాంగిల్ ఎంత ఫామ్ అయిందో ఇక్కడ కూడా అంతే ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్ అనమాట. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడే ట్రయాంగిల్ ఫామ్ అయిందో ఇక్కడ కూడా అంతే ఫామ్ అయి ఉంటుంది. సో ఈ రెండు కామన్. సో యాంగిల్ సిఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈబిఏ. సో ఏబిఈ అని రాసిన అవుతుంది ఏబిఈ. ఓకే, ఈ రెండింటికి మేజర్ రీజన్ అంటే ఆపోజిట్ యాంగిల్స్. ఆపోజిట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని రావచ్చు. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఈ రకంగా చూస్తే మనకి ఒక యాంగిల్ అనేది ఈక్వల్ అయిపోయింది. సో దీన్ని బట్టి ఒక స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనకి సైడ్ యాంగిల్ ఇది ఈ క్రైటీరియా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకొక యాంగిల్ ఏమైనా ఈక్వల్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది చూస్తే మనం ఇక్కడ ఒక ప్యారలలోగ్రామ్ తీసుకుందాం. ఎక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఎక్కడ అంతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. సో దట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు కూడాను ఇక్కడ ఈ పార్ట్లో సి అనే పార్ట్ దగ్గర ఎంత యాంగిల్ ఉంటుందో ఏ అనే పార్ట్ దగ్గర కూడాను అంతే యాంగిల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. ఆ రకంగా చూసుకున్నట్లయితే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ సి అవుతుంది. ఈ రకంగా చూసుకుంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ అనుకుని చెప్పవచ్చు. యాంగిల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. సో ఇక్కడ యాంగిల్ క్రైటీరియా ఫాలో అయింది. ఏబి అండ్ సిఎఫ్బి అనేది సిమిలర్ అనుకుని రాసేస్తే మీకు ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఇది ఒక సింపుల్ లెక్క. ఇక్కడ 9th సమ్ చూద్దాం. ఈ 9th సమ్లో ఏమంటారంటే ఏబిసి ఇది ఒక ట్రయాంగిల్. దాంతోపాటు వాడు ఇంకొక ట్రయాంగిల్ ఏమి ఇచ్చారంటే పిఎం. ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఈ రెండు కూడా చూసుకున్నట్లయితే ఇది రైట్ యాంగిల్ అంట. ఇక్కడ ఇది చూస్తే ఇది బేస్ కాబట్టి ఇది రైట్ యాంగిల్ అంట. ఈ రెండు రైట్ యాంగిల్స్. సో ఈ రకంగా ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడంటే ట్రయాంగిల్ ఏబిసి అనేది సిమిలర్ టు ట్రయాంగిల్ ఏఎంపి. వీటికి సిమిలర్ అవ్వాలంటున్నాడు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏంటి కామన్గా ఉంది చూద్దాం. ఏబిసి ఇదంతా టోటల్ ట్రయాంగిల్ కదా. ఈ ట్రయాంగిల్లో బి అనేది ఒక రైట్ యాంగిల్ ఉంది. ఏఎంపి ఈ ట్రయాంగిల్లో కూడా ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎం అనేది మధ్యన రావాలి, ఈ మిగిలిన ముందు రావాలి ఏఎంపి. ఈ రెండు కూడా బోత్ 90 degrees అనమాట. సో ఇంకొక యాంగిల్ కానీ ఈక్వల్ అయిపోయింది అనుకోండి సెట్ అయిపోద్ది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏబిసి ఏఎంపి ఈ రెండు ట్రయాంగిల్స్కి కూడాను ఒకటే యాంగిల్ ఉంది. అదేంటంటే ఏ. ఈ ఏ అనే పాయింట్తోనే ఈ వీళ్ళ యొక్క ట్రయాంగిల్స్ ఫామ్ చేసుకున్నారు కాబట్టి రెండింటికి కూడా కామన్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ. ఈ రెండు కూడా కామన్ కాబట్టి సింపుల్గా మీరు ఏం రాస్తారంటే యాంగిల్ క్రైటీరియా కరస్పాండింగ్. సో ఏబిసి అండ్ ఏఎంపి అనేది సిమిలర్ అనుకుని రాసేస్తారు. ఇది 9th దాంట్లో ఫస్ట్ సమ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే సెకండ్ సమ్ చేద్దాం. ఈ సెకండ్ సమ్లో వాడు ఏమంటున్నాడంటే వాడు ఒకటి ఆల్రెడీ ఇచ్చాడు. సిఏ బై పిఏ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై ఎంపీ. ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఇది ప్రూవ్ చేయమంటున్నాడు కాబట్టి ఇది కొద్దిగా కష్టమే అని అనుకుంటున్నారా? వెరీ ఈజీ. ఎందుకు అనంటే ఈ రెండు కూడా ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్సే కదా. మీకు ఒకవేళ ఇమాజినేషన్ ఉంటే సింపుల్గా మీరు రాయాల్సిన ఆన్సర్ ఏంటి తెలుసా? ఈ రెండు కూడాను కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని రాసవచ్చు. ఆన్సర్ ఏంటంటే ఇప్పుడే మనం సిమిలారిటీ ప్రూవ్ చేసాం కదా. ఇప్పుడే సిమిలారిటీ ప్రూవ్ చేసాం కాబట్టి వెంటనే మీరు రాయాల్సింది ఏంటంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ అదే రకంగా సిమిలర్ ట్రయాంగిల్స్ అనుకుని మీరు ప్రూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడే మీరు ప్రూవ్ చేస్తారు కాబట్టి అది ఎలాగో సిమిలర్ అనుకోండి. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ రెండు ప్రూవ్ అయిపోయింది. లేదు ఇది నాకు ఎలా రాయాలి తెలియదు అనుకున్న క్వశ్చన్ వస్తే ఇప్పుడు ఎలా రాయొచ్చో చూపిస్తాను చూడండి. ఈ రెండు ట్రయాంగిల్స్ని కాస్త విడగొట్టేద్దాం. ఇలా విడగొట్టేస్తే ఇది ఏ, ఇది బి, ఇది సి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ఉంది కదా, దీన్ని విడగొట్టేద్దాం. దీన్ని విడగొట్టేస్తే ఇదేమొస్తుందంటే ఇది ఒక రైట్ యాంగిల్. అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ పి అనే పాయింట్ వస్తుంది, ఇక్కడ ఎం అనే పాయింట్ వస్తుంది, ఇక్కడ ఏ అనే పాయింట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ రెండు ట్రయాంగిల్స్కి సంబంధించినంత వరకు ఫస్ట్ది సిఏ, ఇది పిఏ. సిఏ బై పిఏ. దీనికి సిమిలర్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాంగిల్ అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ రైట్ యాంగిల్ ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇది సిమిలర్ ట్రయాంగిల్స్. ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి వెంటనే మనం రాయాల్సింది ఏంటంటే సిపిఎస్టి. ఈ రూల్ ప్రకారంగా అయితే
CA/PA ఈజ్ ఈక్వల్స్ టు సైడ్స్ అనేవి ఈక్వల్ రేషియోలో ఉంటాయి కదా, అందుకే అనమాట. దాని తర్వాత ఇది కాబట్టి నెక్స్ట్ కింద చూద్దాం. AB/AM ఈజ్ ఈక్వల్స్ టు ఇంకా మూడోది ఏంటంటే BC/BC ఇక్కడ PM. అయితే ఈ మూడు కూడాను సైడ్స్ ఎలాగో ఈక్వల్ రేషియోలో ఉంటాయి. ఎందుకు ఈక్వల్ రేషియోలో? సిమిలర్ ట్రయాంగిల్ కదా, సిమిలర్ ట్రయాంగిల్స్లో సైడ్స్ అన్ని ఈక్వల్ రేషియోలో ఉంటాయి కదా. వాడు మనకి ఏం అడిగాడు? కేవలం రెండు సైడ్స్ ఈక్వల్గా ప్రూవ్ చేయమన్నాడు. సో మనం సింపుల్గా రెండు సైడ్స్ మాత్రమే ప్రూవ్ చేస్తున్నాం. ఆ రకంగా చూసుకున్నట్లయితే CA ఈజ్ ఈక్వల్స్ టు BC/PM అయిపోయింది. ఇదే 9th సమ్. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడాను లేదనమాట. ఇక్కడ ఈ 10th సమ్ చూద్దాం. ఈ 10th సమ్లో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ముందు రెండు ట్రయాంగిల్స్ ఇచ్చాడు, సేమ్ ట్రయాంగిల్స్. సో ఇది ఒక ట్రయాంగిల్, దీనికి యాంగిల్ బైసెక్టర్ అంటే ఇక్కడ అంట. సో ఈ ట్రయాంగిల్ పేరు ఏంటంటే ABC. ఈ రెండు కూడా ఇక్కడ D అనే పాయింట్ దగ్గర బెస్ట్. దాని తర్వాత ఇంకొక బైసెక్టర్ కూడా ఇచ్చాడు, అదేంటంటే సేమ్ ట్రయాంగిల్ కదా, సేమ్ ట్రయాంగిల్ గీసి ఇలా గీసి దీనికి ఇచ్చిన పేర్లు అంటే HFEFG. ఓకే, ఇది ట్రయాంగిల్. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు చేసేస్తాం. వీడు మనకి ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్లో కూడాను, సో మొత్తం అన్ని యాంగిల్స్ కూడాను ఈక్వల్ అంట. ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని మాటిస్తాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇచ్చిన డేటా అంతా రాసుకుందాం. ఇక్కడ ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ FEG ఈ మాట మనకి ఇచ్చాడు ముందే. ఈ రెండు కూడా సిమిలర్ అంట. సో సిమిలర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే ఇవి సిమిలర్, నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే యాంగిల్ A ఈక్వల్స్ టు యాంగిల్ F. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. దాని తర్వాత యాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ E. సో యాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ E. మూడో పాయింట్ యాంగిల్ G ఈక్వల్స్ టు యాంగిల్ C. సో యాంగిల్ G ఈక్వల్స్ టు యాంగిల్ C. ఇది పాయింట్. సో ఇది రెండు డేటా. ఇప్పుడు మనకి ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆ క్వశ్చన్ చేసేద్దాం. ఆ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. వాడు ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? CD/GH ఈజ్ ఈక్వల్స్ టు AC/FG. ఓకేనా, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం ఇక్కడ ఏ నుండి చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు అర్థమైనట్లయితే CD అనుకున్నాడు. CD అంటే ఈ పాయింట్. ఓకే, దాని తర్వాత AC అన్నాడు. AC అంటే ఈ పాయింట్, అంటే ఈ ట్రయాంగిల్తో చెప్తున్నాడు. ఈ పైన ఉన్న ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ADC. ఓకేనా, అండ్ ఇంకొక ట్రయాంగిల్ అన్నాడు GH అన్నాడు. GH అంటే ఇది. దాని తర్వాత FG అన్నాడు అంటే ఇది. సో ఈ రకంగా ఈ రెండు అన్నాడు కాబట్టి కింద రెండు. సో ట్రయాంగిల్ FGH ఈ రెండు ట్రయాంగిల్స్ నుండి ఇప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదనమాట. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలరే కదా. ఓకే, ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి ఎలా సిమిలర్ అని తెలుస్తుంది? యాంగిల్ A ఈక్వల్స్ టు యాంగిల్ F అనుకుని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాంగిల్ A ఈక్వల్స్ టు యాంగిల్ F అని రాసిస్తాం. మనకి ఇంకొక యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోతే సెట్ అయిపోద్ది. అలాంటి యాంగిల్ ఇంకేదైనా ఉంది అని అంటే ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ C అనే ఫుల్ యాంగిల్ తెలుసు, G అనే ఫుల్ యాంగిల్ తెలుసు. కానీ ఇక్కడ ఇది ఫుల్ యాంగిల్ కదా, ఇక్కడ ఉండేది మాత్రం హాఫ్ యాంగిల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ హాఫ్ యాంగిల్ ఉంటుంది. హాఫ్ ఆఫ్ G యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ఇట్ సైడ్ రాద్దాం. హాఫ్ ఆఫ్ G యాంగిల్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హాఫ్ ఆఫ్ C యాంగిల్. ఈ రెండు కూడా ఈక్వల్. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అయ్యో యాంగిల్ సిమిలారిటీ ప్రకారంగా ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అనుకుని మనం ప్రూవ్ చేస్తున్నట్టు అయిపోద్ది. ఈ రకంగా ఈ రెండు సిమిలర్ కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఇవి సిమిలరో ఈ రెండు సిమిలర్ కాబట్టి సిమిలారిటీ క్రైటీరియా మనం ఆన్సర్ రాసవచ్చు కదా. అప్పుడు సింపుల్గా ఎలా రాసవచ్చు అంటే ఆన్సర్ ఇది ఇది GH ఇది ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇంకొకటి వాడి క్వశ్చన్లో ఏమన్నట్టు AC కదా, AC/FG. ఇంకా మూడోది ఏంటంటే AD/FH. ఈ మూడు కూడా సైడ్ రేషియోలో ఉంటాయి. ఈ మూడు కూడా ఎప్పుడైతే ట్రయాంగిల్ అనేది సిమిలర్ అయిపోయిందో అప్పుడు వాటి సైడ్ రేషియోస్ కూడా సిమిలర్గానే ఉంటాయి కాబట్టి ఈక్వల్ రేషియోలో ఉంటాయి కాబట్టి వాడు మనకు అడిగిన క్వశ్చన్ ఇది. కాకపోతే మనకు అడిగిన క్వశ్చన్లు ఏమని చెప్పామంటే అది ఎంతవరకు అడిగారు కాబట్టి ఎంతవరకు ఇస్తాం. ఇది ఫస్ట్ క్వశ్చన్, 10th దానికి సంబంధించినంత వరకు కూడా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో ఈసారి వేరేది ప్రూవ్ చేయమంటున్నాడు. అదేంటి అని అంటే అసలు రెండు ట్రయాంగిల్స్ ఇచ్చాడు, ఆ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అనుకుని ప్రూవ్ చేయమంటున్నాడు. ఏ ట్రయాంగిల్స్ ప్రూవ్ చేయమంటున్నాడు అంటే ట్రయాంగిల్ DCB అండ్ ఇంకొక ట్రయాంగిల్ ఏంటంటే ట్రయాంగిల్ HGE. ఈ రెండు కూడా సిమిలర్ అనుకుని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ట్రయాంగిల్ DCB తీద్దాం. ట్రయాంగిల్ DCB అంటే ఈ ట్రయాంగిల్. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు ట్రయాంగిల్ HGE. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ B ఇక్కడ H ఈ రెండు కూడా మనకు సిమిలర్ కదా. సో ట్రయాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ E. ఈ రెండు కూడా ఒకటి అయిపోయింది. సో ఫస్ట్ యాంగిల్ కంప్లీటెడ్. సెకండ్ యాంగిల్ ఇంకొకటి చూద్దాం. సెకండ్ యాంగిల్ ఇక ఏం చూద్దామంటే ఇక్కడ మనకి యాంగిల్ G తెలుసు.
సో యాంగిల్ జీలో ఇక్కడ యాంగిల్ సి తెలుసు, ఈ రెండు కూడా యాంగిల్ జీ ఈక్వల్స్ టు యాంగిల్ సి కాబట్టి ఈ రెండు కరెక్ట్గా హాఫ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ హాఫ్, సో ఇక్కడ హాఫ్, సో హాఫ్ ఆఫ్ సి యాంగిల్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ జీ యాంగిల్. సో ఈ రకంగా చూస్తే ఇది యాంగిల్స్, రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ సింపుల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోయి కాబట్టి యాంగిల్ క్రైటీరియా ప్రకారం డిసిబి అండ్ హెచ్జి అనేది సిమిలర్ అనే మాట ఇక్కడ రాసేస్తే సరిపోతుంది అనమాట. ఇది సిచ్యువేషన్. సో ఈ రకంగా మీరు ఏం చేస్తారంటే ట్రయాంగిల్ డిసిబి సిమిలర్ టు ట్రయాంగిల్ హెచ్జి. వెరీ సింపుల్ ఆన్సర్లు, నాకు తెలిసి 1 మార్క్ ఆన్సర్స్ అనుకుంటా. అండ్ మూడో క్వశ్చన్ కూడా చూద్దాం, ఈ థర్డ్ క్వశ్చన్ కూడాను. ఈసారి దేన్ని సిమిలర్ చేయమంటాడంటే యాంగిల్ టీసీఏ సిమిలర్ టు హెచ్జిఈ. ఈసారి కూడాను హెచ్జిఎఫ్ అంట. సో ఈ రెండు కూడాను సిమిలారిటీ చేయమంటున్నాడు, ఈ రెండు సిమిలారిటీ చేయమంటున్నాడు కాబట్టి డిసిఏ చూద్దాం. డిసిఏ అండ్ హెచ్జిఎఫ్, హెచ్జిఎఫ్. సో పైన ఏఎఫ్ రెండు కూడా సిమిలర్ అనమాట. సో యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్. పాయింట్ 1 క్లియర్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో ఇంకొకటి చూసుకోవాలంటే ఇక్కడ హాఫ్ ఇక్కడ హాఫ్, ఈ రెండు హాఫ్లు కూడా ఈక్వల్ అనమాట. హాఫ్ ఆఫ్ సి ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ జీ. సో రెండు కూడాను యాంగిల్ క్రైటీరియా ప్రకారంగా రెండు యాంగిల్స్, ఈ రెండు కూడాను డిసిఏ ఈజ్ సిమిలర్ టు హెచ్జిఏ పైన రాసేస్తే మీకు ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో వెరీ సింపుల్ లెక్క, ఓకేనా. దీని తర్వాత 11th సమ్ అనేది ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఈ 11th సమ్లో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఈసీఎఫ్ ఈ రెండింటినీ కూడా సిమిలర్ అనుకుని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ముందు ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్లోన ఎక్కడెక్కడ ఏ పాయింట్లు ఉందో చూద్దాం. ఏ, ఇది బి, ఇక్కడ ఒక హైట్ అనేది వస్తుంది, ఈ హైట్ ఇలా వచ్చింది హెచ్ కాబట్టి ఇది డి. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అనేది ఏబిడి. వాడు ఇంకొక ట్రయాంగిల్ ఏమంటున్నాడు అంటే ఈసీఎఫ్ అనే ఒక ట్రయాంగిల్ గీయమంటున్నాడు. సో ఇక్కడ ఈ హైట్ అనే పాయింట్ నుండి అనమాట, ఉదాహరణకి ఇది హైట్ కదా, ఈ హైట్ అనే పాయింట్ నుండి అంటే కరెక్ట్గా రైట్ యాంగిల్తో అనమాట ఈ అనే ఒక పాయింట్ వస్తుంది. దీన్ని ఇంకా మంచిగా గీస్తాను అంటే, సో ఈ బేస్ నుండి ఇలా కాస్ట్ వస్తే ఇక్కడ నుండి ఇలా వెళ్తుంది, అది ఇది కూడా ఒక రైట్ యాంగిల్ అనమాట. ఈ పాయింట్ ఈ పాయింట్ సి, ఈ పాయింట్ ఎఫ్. సో ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ నుండి వాడు ఏం అడుగుతున్నాడు అంటే సింపుల్గా కూడాను ఏబిడి అండ్ ఈసీఎఫ్ ఈ రెండు కూడాను సిమిలర్ అనుకుని ప్రూవ్ చేయమంటున్నాడు. సో సిమిలర్ ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఈ రెండిట్లో కూడాను కామన్గా ఉన్నాయి యాంగిల్స్ ఏమైనా ఉన్నాయా అనుకుని ఒకసారి చూసేస్తాం అనుకోండి. మనకు ఫస్ట్ తెలిసిన రైట్ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి రెండు రైట్ యాంగిల్స్ని ఈక్వల్ అని రాసేద్దాం, ఒక పని అయిపోద్ది. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ఈసీఎఫ్ దీంట్లో మనకి ఏంటంటే యాంగిల్ ఏడిబి, డి అనే దగ్గరే కదా ఒక రైట్ యాంగిల్ ఉంది. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అనే దగ్గర ఒక రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఎఫ్ రాస్తే ముందుకి ఈ తర్వాత సి రాస్తే మనకు ఒక పని అయిపోద్ది. ఈ బోత్ కూడా 90 degrees అనమాట. ఓకే, సో ఒక పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనకి సైడ్స్ అయినా ఈక్వల్ చేయాలి, లేదంటే యాంగిల్స్ అయినా ఈక్వల్ చేయాలి. ఎందుకంటే ఎస్ఏఎస్ లేదా ఏఏ రెండిట్లో ఏదో ఒక క్రైటీరియా తీసుకోవాలి. వాడు మన క్వశ్చన్లోన ఒక పాయింట్ ఇచ్చాడబ్బా, ఆ పాయింట్ అసలైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏబి ఈక్వల్స్ టు ఏసీ అనుకుని ఇస్తాడు. అంటే ఇక్కడ ఈ సైడ్ రెండు సైడ్లు కూడా ఈక్వల్ అంట. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక ట్రయాంగిల్ రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి అనుకో, అది బేస్తో ఫామ్ చేసే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. పాయింట్ 1. ఇప్పుడు ఇంకొక స్మాల్ సైజ్ తీసుకుంటా, ఇక్కడ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది యాంగిల్స్ సేమ్ అనమాట. ఇంకొక ట్రయాంగిల్ తీసుకుంటా, ఈ రెండు బేస్లు సేమ్ కాబట్టి ఇది ఫామ్ చేసే యాంగిల్స్ కూడా ఈక్వల్ అనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సైడ్స్ ఈక్వల్ అయితే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతున్నాయి, రెండు సైడ్స్ కూడా. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ రెండు ఫామ్ చేసే యాంగిల్స్ ఏంటంటే యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ సి, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి. ఇక్కడ మనకి అడిగింది ఏంటంటే ఈ రెండు ట్రయాంగిల్స్లో కూడాను ఒకటి 90 degrees యాంగిల్ ఈక్వల్ అయింది, దాని తర్వాత ఈ కింద ఉన్న ఈ యాంగిల్ కూడా ఈక్వల్ అయింది. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అయిపోయాయో సింపుల్గా మనకు తెలిసింది ఏంటంటే కాన్సెప్ట్ యాంగిల్ సిమిలారిటీ క్రైటీరియా ప్రకారం ట్రయాంగిల్ ఏబిడి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఈసీఎఫ్ అనమాట. ఓకేనా. ఇక్కడ మేజర్ కాన్సెప్ట్ అంతా ఇక్కడ ప్లే అవుతుంది, దీంతో ప్లే అవుతుంది అనమాట. ఇది ఒక్కటి మీకు తెలిస్తే లెక్క అనేది కంప్లీట్ అయిపోద్ది. ఈ హింట్ కానీ మీకు రాకపోతే లెక్క కంప్లీట్ అవ్వదు. ఓకేనా. ఎవరికైనా సరే పాలిసెట్ వీటికి సంబంధించిన కోచింగ్ కావాలనుకున్నా, స్టార్టింగ్ నుండే కావాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటుంది, వచ్చేవచ్చు. బేసిక్స్ రాకపోతే దానికి కూడా ప్రాబ్లం లేదు, వచ్చేయండి అనమాట. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, పర్లేదు.